అందరు ఇమేజ్ చూసారండి? మీ మనసులో 2-3 ఆలోచనలు, ఒక ఆలోచన ఏదో కలిగి ఉంటుంది. సో ఐ విల్ చూస్ 2 or 3 నేమ్స్. దాన్ని బట్టి వి విల్ గో ఫర్ దట్. ఐ రిక్వెస్ట్ మహాదేవ్ కాచం గారు, ఆ బొమ్మపై, ఆ చిత్రం మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్. మీరు బటన్ ప్రెస్ చేయండి. ఆస్క్ టు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మాట్లాడండి. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. అందులో అన్ని చిందరవందరగా ఉన్నట్టున్నాయి సార్. గమనించింది అదే సార్. ఆ ఇమేజ్ మీకు క్లియర్ గా లేదా సార్? అది నాకు క్లియర్ గా అనిపిస్తలేదు సార్. మరి ఓకే, మీకు కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సార్. ఓకే, ఐ విల్ గో ఫర్ సువర్ణ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నాకు అది ఒక క్యాట్, తన ఇమేజ్ అక్కడ వాటర్ ఉందండి, దానిలో తన ఇమేజ్ చూసుకుంటుంది. ఇమేజ్ వాటర్ లోనేమో అది టైగర్ లాగా కనిపిస్తుంది, రివర్స్ ఇమేజ్. అంటే మీ ఎనీబడీ కెన్ షాట్ ఆర్ ఎనీబడీ కెన్, ఒక క్యాట్ లాగా ఉండే మనిషి నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం. టైగర్ లాగా. మన టాపిక్ కి ఇమేజ్ కి ఏమన్నా సంబంధాన్ని మీరు ఊహిస్తున్నారా? ఎనీబడీ కెన్ ఓపెన్ యువర్. ఊహిస్తున్నాను, నేను ఊహిస్తున్నాను. చెప్పండి. ఒక క్యాట్ లాగా, ఒక క్వైట్ గా, కామ్ గా ఉండే మనిషి, ఒక టైగర్ లాగా ఓపెన్నెస్ తో, ఒక టైగర్ ఎలా ఉంటది, ఒక డేరింగ్ గా, అట్లా అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. వెరీ వెల్ ట్రై మేడం, గుడ్ ట్రై, వెల్ ట్రై. ఇంకా ఎనీబడీ వాంట్స్ టేక్ ఛాన్స్? ఎనీబడీ వాంట్స్ టేక్ ఛాన్స్? యు కెన్ టేక్ ఛాన్స్ అండి. మీకు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను చెప్తాను సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడుతున్నారు? కెన్ యు హియర్ మీ? రైట్, ఐ విల్ స్టాప్ మై షేర్ అండ్ ఐ విల్ రైట్. ఇప్పుడు మాట్లాడండి, నేను షేర్ స్టాప్ చేసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. సురేష్ బాబు గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. ఒక పిల్లి దాని నీడ చూసుకుంటూ నేను ఇంత గంభీరంగా ఉన్నానా అన్న స్థితిలో అది గమనిస్తున్నారు సార్. ఓకే, గుడ్. ఇంకా అతని నీడే, బట్ అదేమంటే అక్కడ ఉన్నది పిల్లి, అక్కడ కనిపించేది టైగర్ సార్. దాని నీడ వేరు, దీని ఉన్నది బొమ్మ వేరు సార్. ఓకే, అంటే నేనేమంటున్నానంటే మీ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు టాపిక్ మీరు స్క్రీన్ షేర్ లో, స్టార్టింగ్ లో నా స్క్రీన్ షేర్ చూసారు కదా. మన ఇవాళ టాపిక్ పేరు ఏంటంటే, ఇవాళ స్టేజ్ ఫియర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ స్టేజ్ ఫియర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి, ఆ ఇమేజ్ కి మీరు ఏమన్నా యాడ్ ఆన్ చేయగలరు? ఈ రెండింటికి ఏమన్నా, ఇమేజ్ కు ఆ టాపిక్ ఏమన్నా యాడ్ చేయగలరా? ఎనీబడి వాంట్స్ నెక్స్ట్ ఛాన్స్? డు యు వాంట్ టేక్ ఎనీబడి ఎల్స్? గుడ్ ఈవినింగ్ సార్, నేను చెప్తాను. ఓకే, రాధిక్ గారు మాట్లాడండి. కొంచెం మీరు గుడ్ ఈవినింగ్ మేడం. మీరు వీడియో ఆన్ చేసుకుంటే బెటర్. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్, ట్రై టు ఆన్ యువర్ వీడియో ఆర్ ఎల్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు వర్షం పడుతున్నట్టుగా ఉంది. సాధ్యమైన అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. పిల్లి భయపడి ఒక అడుగు వెనక్కు పోగానే తన రూపమే తనకు ఒక పులి లాగా కనిపిస్తుంది. అంటే అంత భయపడింది. తనను చూసి తనే భయపడే స్థితికి చేరుకుంది. ఓకే, వెల్. మన మనసులో ఒక భయం చెప్పండి మేడం, నెట్వర్క్ ప్రాబ్లం. చెప్పండి. ఓకే, నెక్స్ట్ రాధిక గారు, మీరు భయపడుతున్నారా లేదా ఒకసారి ఆన్సర్ చేయాలి నాకు ప్లీజ్. అంటే అక్కడ నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది మేడం. yes maybe sir. మేడం అందుకనే లైన్ లో రాలేదు. ఇంకా ఎనీ 2 members టేక్ ఆప్షన్. only 2, then I'll go to top. Myself from రైట్, రామకృష్ణ గారు, బిఆర్కే. సార్ మాట్లాడండి. బిఆర్కే గారు బాగున్నారా? సార్, యువర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ గుడ్ సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. The actually stage fear is what it's look like a cat, and Okay, self-confidence is. So if you have the confidence, there will not be any stage fear.
Yeah, very good, sir. Behave as a tiger. Right. Very good. Okay, thank you, friends. Thank you for your interaction with me. Hello. So, okay, so now I will come to the topic. So then all of you please mute yourself. ఎందుకంటే మనంతా మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి ఎవరికి వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను అందరికి ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చేసాను. నేను చెప్పేటప్పుడు పవన్ గారు మీరు మ్యూట్ చేసుకోండి సార్, మీరు ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్గాంకర్ పవన్ సార్ వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. మ్యూట్ యువర్ సెల్ఫ్, స్పీకర్ ఆన్ చేయకండి. మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు ఏమైనా ఫోన్ వచ్చినప్పుడు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం సార్. మన్మోహన్ సార్, మనం చిన్నపిల్లలం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. మనం పెద్దవాళ్ళం, మన చేతిలోనే ఉంటుంది కంట్రోల్ చేసుకోవడం అనేది. ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ బటన్ ని మీ చేతిలో మీరు కొంచెం కంట్రోల్ గా ఉంచండి. దయచేసి ప్రతి ఒక్కరు మాత్రం వీడియో ఆన్ చేయండి. సెషన్ అయిపోయే వరకు కూడా మీరు చెప్పించుకోవద్దు వీడియో ఆన్ చేయండి. యు ఆర్ నాట్ కిడ్స్, ప్లీజ్ కోఆపరేట్. స్టార్టింగ్ 5 minutes మిస్ అయ్యానండి నేను. ఏం స్టార్ట్ కాలేదు మేడం, ఇదే సెషన్ మేడం. ఏం స్టార్ట్ చేయలేదు. మేడం మీరే స్టార్ట్ చేశారు. మీతోనే స్టార్ట్ అయింది ఇవాళ. కాచమ్మాదేవ్ గారు, నెక్స్ట్ మీరే. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ ఒక విధానాన్ని చాలా వరకు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. పిల్లి పులి ఒక సందర్భంలో మనం బాగా భయపడితే మనం పులైన మనం ఎవరో మాట్లాడుతున్నారు. సార్ మన్మోహన్ సార్ ప్లీజ్ అండి అందరినీ మీరు ఒకసారి మ్యూట్ చేసేయండి సార్. ఓకే, పవన్ రావు సార్ మీరు ఆన్ చేసుకుంటున్నారు, నేను మ్యూట్ ఆన్ చేస్తాను. లేకపోతే ఒక్క నిమిషం మ్యామ్, ఇంకొకళ్ళు కూడా ఇందాకలా మాట్లాడారు, మీరు కూడా మ్యూట్ చేసుకోండి మ్యామ్. ఒక్కోసారి బై మిస్టేక్ కూడా అయిపోతుంది. సో ప్లీజ్ అండి మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, ఓకే రైట్. సో అందరు మ్యూట్ అయిపోయారు. సో ఇప్పుడు నేను ఓపెన్ అయిపోతాను. రైట్, ఇక్కడ ఆ ఇమేజ్ ని దాదాపుగా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఏదైనా ఒక విషయాన్ని, అంటే మన పబ్లిక్ స్పీకింగ్ లో కానీ ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఇనిషియేషన్ ఎలా ఉండాలి అంటే వి షుడ్ టేక్ అన్ ఇమేజ్ ఆర్ ఎనీ క్వశ్చన్ లైక్ దట్. ఇక్కడ ఇమేజ్ ఎందుకు పెట్టాను అంటే ఒక సందర్భంలో, ఏదైనా ఒక సందర్భంలో పిల్లిలాగా ఉన్న మనం పులిలాగా కావచ్చు, పులిలాగా ఉన్న మనం పిల్లిలాగా కావచ్చు. ఇన్ ద సెన్స్ సమస్యను పెద్దగా చూసుకొని సమస్య పెద్దదిగా కనిపించినప్పుడు మనం పిల్లిలాగా చిన్నగా అయిపోతాం. మనమే పెద్దగా ధైర్యంగా ఉన్నప్పుడు సమస్య పిల్లిలాగా చిన్నగా అవుతాం. అంటే ఫియర్ అండ్ కాన్ఫిడెన్స్, ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. ఐ రిపీట్ మై ఫ్రెండ్స్, ఫియర్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ 2 are opposite words. మీ మైండ్ లో, మీ చేతల్లో, మీ ప్రవర్తనలో ఫియర్ అనేటువంటి ఆలోచన ఉండినట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్స్ ని పెంచుకోలేరు. కాన్ఫిడెన్స్ అనేది మీలో కనపడదు. Or else if you are full of confidence in your mind, then every situation is looking very easy. ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీరు ఈజీగా చేసుకోగలరు. సో టుడే we will insert this fear and confidence in a special topic, that is how we overcome this fear from stage fear in public speaking. నిన్న కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు రుజువులు ఉంటారు. పబ్లిక్ స్పీకింగ్ అనగానే చాలా మందికి మళ్ళీ ఒక 1 minute రీక్యాప్ చేసి మళ్ళీ ఈ రోజు టాపిక్ వస్తాను. నిన్నటి రోజు మనం చెప్పుకున్న అంశం ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అనగానే మిత్రులారా దయచేసి మీరు ఏమని ఊహించుకోకండి అంటే ఒక పెద్ద స్టేజ్ మీద మనం ఉండి చాలా మందిని ఉద్దేశించి మాట్లాడటాన్ని మాత్రమే పబ్లిక్ స్పీకింగ్ గా తీసుకోకండి. ఐ రిపీట్, ఒక పెద్ద సమావేశంలో మాట్లాడటాన్ని మాత్రమే పబ్లిక్ స్పీకింగ్ గా తీసుకోకుండా 1 to 1 to 1 to many వరకు కూడా పబ్లిక్ స్పీకింగ్ వస్తుంది. 1 to 1 to 1 to many ఈజ్ కాల్డ్ పబ్లిక్. ఒక వ్యక్తిని మన మాటల ద్వారా సంతృప్తి పరచగలిగినప్పుడు, మన మాటల ద్వారా ఎదుటివారిని సంతోష పెట్టగలిగినప్పుడు, మన మాటలు ఎదుటివారిని బాధ పెట్టినప్పుడు, మన మాటల ద్వారా ఎదుటివారు ప్రభావితమైనప్పుడు మనం మంచి పబ్లిక్ స్పీకర్ కిందనే లెక్క. ఒక వ్యక్తిని, నీ ఇంట్లో నీ భార్యని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబ సభ్యుల్ని కానీ, నీ బంధువుల్ని కానీ, సమాజంలో ఇతర వ్యక్తులను కానీ, మీ కొలీగ్స్ కానీ, వీరందరూ మన్మోహన్ చాలా మంచివాడు, సురేష్ బాబు గారు చాలా మంచివారు,
కీర్తన అమ్మాయి చాలా మంచిది, రామకృష్ణ గారు చాలా మంచివారు అనే ఒక కీర్తిని మనం తెచ్చుకున్నాము అని అంటే మనం ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అయినట్టే లెక్క, ఎదుటివారితో మంచిగా మాట్లాడుతున్నట్టే లెక్క. సో దట్ ఈస్ మెయిన్ మోట్ ఆఫ్ దిస్ సెషన్స్. ఈ రోజు మనం చేసుకునేటువంటి సెషన్స్ అన్ని, ఈ వర్క్ షాప్స్ ఉద్దేశం కూడా అంతే. కాకపోతే ఇంటర్న్ మనం ఇక్కడ మన ఆన్లైన్ సెషన్ వీఆర్ కండక్టింగ్ అవర్ క్లాసెస్, బట్ ఇంటర్న్ వెన్ వీఆర్ అప్లయింగ్ దిస్ సిచ్యువేషన్ టు ఆఫ్లైన్ లో స్టేజ్ మీద మనము ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలనేటువంటి ఇంటర్న్ మనం ఇందులో నేర్చుకుంటూ ఉంటాం. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ, ఈవెన్ దో ఇట్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్, బట్ వీఆర్ ఆల్సో learning in this workshop how to behave with other people, from your family members to out of the people. So that is the main motto of this workshop. So beyond that idea, and my dear friends, every day you sit with your empty cup. Every day you sit with your empty cup. Kali cup toni కూర్చోండి, ఖాళీ టీ కప్ తోని కూర్చోండి. That means ఎదుటి వ్యక్తి స్పీకర్ చెప్తున్నప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను అనే మైండ్ సెట్ తో మనం కూర్చున్నప్పుడు మాత్రమే మనకి ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది. ఈ పబ్లిక్ స్పీకింగ్ అంతా నాకు తెలుసు, నాకు భయం ఏం లేదు, నేను బాగా మాట్లాడగలుగుతా, చెప్పే టాపిక్స్ నాకు తెలుసు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మనం కూర్చున్నట్టు అయితే ఎదుటి వారు చెప్పేది మనకు సరిగా అర్థం కాదు. సో ఎవ్రీ టైమ్ ఎనీ టాపిక్ వీఆర్ లెర్నింగ్, ఆల్వేస్ యాజ్ ఎ స్టూడెంట్ యూ సిట్ యాజ్ ఎ స్టూడెంట్, కమ్ విత్ అన్ ఎంప్టీ కప్ and pour some material in it, pour some knowledge in it, and go away and pour in your mind, and next day you come with another empty cup. So aa vidhanga every day you please come with an empty cup and pour it with your knowledge, my dear friends. So I am entering into the topic. Right, topic enter aye mundu mimmalni oka prashna adugutanu, dani answer rasi pettukondi. Everkana nenu malli mute option istanu, madhya madhya itlante questions adugutuntanu. What is the difference between fear and phobia? What is the difference between fear and phobia? మీరు హ్యాండ్ రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేస్తే నేను మీకు ఆప్షన్ ఇస్తాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫోబియా? ఇఫ్ ఎనీబడి నో ద ఆన్సర్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్, ఓకే, ఫస్ట్ ఛాన్స్ గోస్ టు కుమారి, రైట్. అల్లూరు రాధిక గారు, మీరు వీడియో ఆన్ చేసుకోలేదు, ఈవెన్ చెప్పండి రాధిక గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేయలేను సార్, ఎందుకంటే నెట్వర్క్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ, అందుకని. ఓకే మేడం, చెప్పండి. ఫియర్ అనేది ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కు, ఫోబియా అనేది కంటిన్యూ అవుతుంది సార్. ఫోబియా అనేది చాలా టైం అంటే చాలా టైం వరకు అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఫోబియాగా చెప్తారు. లేడీస్ కి ఎక్కువ ఫోబియా ఉంటుందా, జెంట్స్ కి ఫోబియా ఎక్కువ ఉంటుందా? సార్ యాక్చువల్లీ లేడీస్ పెరిగిన వాతావరణాన్ని బట్టి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫోబియా. నో మేడం, మై క్వశ్చన్ ఇస్ డైరెక్ట్. ఐ వాంట్ సింగిల్ ఆన్సర్. లేడీస్ కి ఎక్కువ ఫోబియా ఉంటుందా, జెంట్స్ కి ఫోబియా ఉంటుందా? ఐ వాంట్ డైరెక్ట్ ఆన్సర్. As I know, actually it won't depend upon any sex or no, you are skipping the answer. So, okay, I will give the answer. It depends upon environment, how they brought up. Yeah, okay, of course. But my question is whether fear is phobia is more in male or female. That I am asking the question. Okay, no problem. I will give the answer to you. Right. Banu garu. Your hand raised, sir. Banu garu. Yes. Thank you, sir. Okay, thank you, madam. I will come to you. Right. Banu garu, your hand raised, sir. సార్ అయితే నాది కూడా సేమ్ సార్. ఫియర్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది సార్, ఫోబియా అనేది కంటిన్యూ అనేది ప్రాసెస్ సార్. ఓకే, కంటిన్యూస్ ప్రాసెస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, వాళ్ళు వర్చువల్ హ్యాండ్ రైజ్ చేశారు. ఐ విల్ గివ్ ఛాన్స్ టు పవన్ గారు అండ్ గో టు మై టాపిక్. పవన్ గారు, యోర్సెల్ఫ్ చెప్పండి సార్. పవన్ గారు చెప్పండి. Sir, fear is a normal emotion as other emotions. Good, very good. Right? Yeah, right. And anything excessive, it is called phobia. Right, that is the correct answer. Very good, sir. Keep it up. Right. ఫియర్ అనేటువంటి ఒక ఎమోషన్ అండి. అంటే చాలా రకాల మంచి ఎమోషన్స్ లో చాలా ఎమోషన్స్ ఉంటాయి మనకు. ఎవ్రీడే వీఆర్ ఇన్ ఎమోషన్స్. ఎమోషన్ లేని మనిషి అంటూ చాలా ఎమోషన్స్ లో ఉంటారు. ఫియర్ అనేది ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ఎమోషన్. ఎప్పుడు ఫియర్ ఉంటుందంటే ఒక ప్రమాదాన్ని తప్పించుకోవటం కొరకు, బాగా అర్థం చేసుకోండి, ఒక ప్రమాదాన్ని తప్పించుకోవటం కొరకు, ఆ ప్రమాదం నుంచి బయటపడటం కొరకు మనలో కలిగేటువంటి ఒక మానసిక సంఘర్షణే భయం అని చెప్తాం. అప్పటికప్పుడు ఆ ప్రమాదం, ఇది ప్రమాదము, ముట్టుకుంటే కాలుతుంది, అది భయం. ముట్టుకుంటే కాలుతుంది, అది భయం. బట్
phobia is excessive anxiety antam. It is called excessive anxiety, which is stick to a particular object or a particular situation, which is out of proportion. Out of proportion అంటే అక్కడ డేంజర్ అనేది ఉండదు. ఉదాహరణకు పాము అంటే భయం, ఇది కాబట్టి పాము అంటే మనం భయపడాలి, దూరం జరగాలి, భయపడక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తాడుని చూసి కూడా పాముని భయపడతాము, ప్రతి తాడులాగా ఉండే పాములాగా ఉండే ప్రతి ఐటమ్ చూసి కూడా మనం పాముని భయపడుతున్నాం అనుకోండి, అప్పుడు పాములు అంటే భయం. దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. పాముని చూసి భయపడటము భయం, పాములా ఉన్న ప్రతిదాన్ని చూసి భయపడటం ఫోబియా. అక్కడ పాము లేకున్నా పాము ఉన్నట్టు ఊహించుకొని భయపడటం ఫోబియా. ఐ థింక్ గాట్ మై పాయింట్. అక్కడ సందర్భంలో లేకున్నా కూడా అది పాము వచ్చినట్టు కాటేసినేమో, పాము మీద పడిందేమో అని ఒళ్ళు గగురు పొడిచినట్టుగా ఫీలింగ్ రావడం ఫోబియా. ఎక్సెసివ్ ఇమోషన్, ఎక్సెసివ్ యాంగ్జైటీ, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్కి వెళ్ళిపోవడానికి ఫోబియా అంటాం. ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు పర్టికులర్ ఆబ్జెక్ట్. Restricted to particular object. My dear friends, I will introduce a new word to you that is called glossophobia. Glossophobia. Write down. Glossophobia. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ పేరు గ్లాసోఫోబియా. వాట్ ఈస్ గ్లాసోఫోబియా అనేది మనం చెప్పుకుందాం. గ్లాసోఫోబియా. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ సెషన్ పూర్తయిన తర్వాత ఒక 3 questions అడుగుతాను మిమ్మల్ని, ఆల్ పార్టిసిపెంట్స్. ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్. ఏంటి అంటే 3 questions నేను షూట్ చేస్తాను. ఆ 3 questions 1 word ఆన్సర్స్ ఉంటాయి. ప్రశ్నలు అయిపోగానే ఆ 3 ప్రశ్నలకు ఆన్సర్ మీరు ఇమీడియట్ గా మన గ్రూప్ ఉంది కదా, ఫోన్ దగ్గర పెట్టుకోండి, మన గ్రూప్ ఉంది కదా, మన గ్రూప్ లో ఆన్సర్స్ ఎవరైతే ఫస్ట్ పోస్ట్ చేస్తారో దే విల్ విన్ ఏ క్యాష్ ప్రైజ్ ఆన్ స్పాట్. మీ గూగుల్ పేనో ఫోన్ పేనో మీ క్యాష్ ప్రైజ్ వస్తుంది. కాకపోతే ఈ క్యాష్ ప్రైజ్ అనగానే పెద్దగా ఊహించుకోకండి. మన గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు వస్తుంది చూడండి, క్యాష్ ప్రైజ్ అట్లానే ఉంటుందండి. చాలా పెద్దగా ఊహించుకోకండి. క్యాష్ ప్రైజ్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. కాకపోతే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసిన ఏ విధంగా క్యాష్ ప్రైజ్ ఉంటుందో అలా క్యాష్ ప్రైజ్ వస్తుంది. సో బీ రెడీ, బీ కాన్సన్ట్రేట్, చాలా జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్టింగ్ గా వినండి. చాలా మంచి టాపిక్ చెప్పుకుంటున్నాం ఈరోజు, స్టేజ్ ఫియర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రైట్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ అగైన్. ఇప్పుడు అందరు దయచేసి మ్యూట్ చేసుకోండి, మనం గబగబా టాపిక్ వెళ్ళిపోదాం. రైట్, సో నాకు బాగా నచ్చినటువంటి కొటేషన్ అండి ఇది. ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్, బికాస్ వాట్ ఈస్ మీన్ ఫెయిల్? ఫెయిల్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. End, END is means not end. It means effort never dies. No means next opportunity. చూడండి, నెగటివిటీలో నుంచి పాజిటివిటీ తీసుకోవటం అంటారు దీన్ని. అబ్దుల్ కలాం గారు చెప్పారు ఈ స్టేట్మెంట్. ఇఫ్ యు ఫెయిల్, నేను ఓడిపోయాను, ఇక నా పని అయిపోయింది అని ఎట్టుపల్స్ అనుకోకండి మిత్రులారా. ఫెయిల్ అంటే ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేశాము, ఆ ప్రయత్నంలో విజయం సాధించాము, అపజయం సాధించాము, మనకు అవసరం లేదు. వి ఫెయిల్ అంటే ఏంటి? ఫెయిల్ అయినట్టు కాదు, ఒక అటెంప్ట్ చేశాము అని అంతే. ఎండ్, అయ్యో నా జీవితం ఇంత ఎండ్ అయిపోయింది, కరోనా వస్తుంది, అందరం చనిపోతామంట అని భయపడటం. కరోనా రాకముందే భయపడటం. చిన్న దగ్గు వస్తే, అంతకుముందు దగ్గు జలుబు వస్తే మామూలుగా ఖర్చు పెట్టుకొని ముక్కు చిదుకునే వాళ్ళం, పక్క ఉండే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, మనకు ఇంట్లో ఎవరైనా తుమ్మంగానే డౌట్ గా చూస్తున్నాం. మన ఇంటి వాళ్ళు తుమ్మినా డౌట్ గా చూస్తున్నాం, బయట వాళ్ళు తుమ్మినా కూడా కథ మనం అక్కడ దూరంగా పారిపోతున్నాం. ఎంత దారుణమైన పరిస్థితులకు మనం మారిపోయామంటే, సో అది ఎండ్ కాదండి. ఎండ్, ఎఫర్ట్ నెవర్ డైస్. అంటే మనం పెట్టిన ప్రయత్నాలు ఎప్పుడూ చనిపోవు. దాని ఫలితం మనకు కనిపించకపోవచ్చు కాక భవిష్యత్తులో ఆ ఫలితం మీకు తప్పకుండా కనిపిస్తుంది మిత్రులారా. ఇది జీవితం కానీ ఏ ప్రయత్నం కానీ ఎప్పటికీ ఎండ్ అనేది ఉండదు. ఎఫర్ట్ నెవర్ డైస్, గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు నో అన్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోమని అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్, యూ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం చేసుకోండి. సో దిస్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ quotation which I try to implement in my life, and my dear friends, you try to implement in your life also. సో ఫియర్ అంటే ఏంటి మరి? వాట్ ఈస్ ఫియర్? ఫియర్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయండి మనకు తెలిసి. నువ్వు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నుంచి, అక్కడ ఉన్నటువంటి సంఘటనల నుంచి భయపడి పారిపోతావా, ఆ సమస్యను ఎదిరించి పోరాడతావా? ఈ 2 మీనింగ్స్ ఫియర్ లో ఉంటాయి. ద ఫస్ట్ వన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. నా వల్ల కాదబ్బా, నేను ఈ సంసారాన్ని ఈదలేనమ్మా అని సన్నాసులు కలిసిపోతా, నా వల్ల కాదు వెళ్ళిపోతా అని మీరు వెళ్ళిపోతారా? లేదు, అన్ని కుటుంబాలు నాకు కూడా సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎదుర్కొంటా అనుకుంటారు. చాయిస్ యువర్స్ మై డియర్ ఫ్రెండ్స్, చాయిస్ యువర్స్. భయంలో నుంచి భయానికి దూరంగా పారిపోతారా, భయంలోనే ఉండి భయం కోసం పోరాడతారా?
దట్ ఈస్ యువర్ చాయిస్. గెలవాలనుకుంటే భయంతో ఉండండి. భయం అనేది మంచుకున్నప్పుడే గెలుపు అనేది కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, ఐ విల్ షేర్ మై నెక్స్ట్ షేర్. అసలు ఫియర్ అంటే ఏంటి? ఫియర్ అంటే ఏంటి అనే దానికి ఒక మంచి మాట చెప్తాను. లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటాన్నే ఫియర్ అంటామండి. అక్కడ ఏమీ ఉండదు, కానీ అక్కడ ఏదో ఉన్నట్టుగా ఊహించుకుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ ఫియర్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు మా కొంచెంసేపు ఎట్లాగో స్లైడ్ ఆపుతాను కాబట్టి. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. ఉన్నది లేనట్టుగా భ్రమించేట్టు చేసేటువంటిది భయం. తాడును చూసుకొని పాము అనుకుంటాము, దాన్ని భయం అంటాం. తాడును చూసుకొని పాము అనుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ ఫియర్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. సో దట్ ఇస్ కాల్డ్ ఫియర్. రైట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? ఇవన్నీ మీరు ఎందుకు? మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. టుడేస్ టాపిక్ ఐఎమ్ లీడింగ్ టు మోటివేట్. మీరు కూడా భవిష్యత్తులో పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక ఇమేజ్ చూపించాను, ఒక కొటేషన్ చూపిస్తున్నాను. యూ ట్రై టు ఫాలో ద స్టెప్స్ ఐఎమ్ గోయింగ్, హౌ ఐఎమ్ లీడింగ్ ద టాపిక్, మై డియర్ ఫ్రెండ్స్. రైట్. సో ఐఎమ్ ఎంటరింగ్ ద టుడేస్ టాపిక్. యాక్చువల్లీ వాట్ ఈస్ స్టేజ్ ఫియర్? వాట్ ఈస్ స్టేజ్ ఫియర్? ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం. ఇంతకుముందు పవన్ గారు కూడా అన్నారు, ఇట్ ఈస్ యాంగ్జైటీ, ఇట్ ఈస్ ఎమోషన్. స్టేజ్ ఫియర్ ఈస్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మనం ప్రవర్తించే విధానంలో మనకు ఒక రకమైన ఉద్వేగానికి లోను కావటం. ఒక పాత్రను పోషించే ముందు ఉద్వేగానికి లోను కావటాన్ని మనం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ is a persistent phobia which is aroused in an individual when required to perform in front of an audience. ప్రేక్షకుల ముందు, ఒక జన సమూహం ముందు, మై డియర్ ఫ్రెండ్స్ బాగా వినండి, ప్రేక్షకుల ముందు, జన సమూహం ముందు ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఒక విషయాన్ని పర్ఫామ్ చేయటంలో మనం భయపడితే, మనకి యాంగ్జైటీ ఫీల్ అయితే దాన్ని మనం స్టేజ్ ఫియర్ అంటాం. ఐ విల్ టెల్ యూ సింపుల్ ఎక్స్పీరియన్సెస్. మీ అందరికీ నోట్ అయి ఉంటుంది. మనం ఏం కోల్పోయాము, ఎదుటి వాళ్ళు ఏం సాధించారు భయం వల్ల. చిన్నప్పుడు స్టేజ్ మీద టీచర్ ఉండి, అరే ఎవరు పాడతారా, పాడే వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పాడండి రా అనగానే మనలో చాలా మంది, అరే రాజు నువ్వు వెళ్ళరా, మేడం రాజు బాగా పాడతాడు మేడం, సార్ రాజు బాగా పాడతాడు సార్ అని మనం పక్క ఫ్రెండ్స్ నెట్టి వాడిని స్టేజ్ మీద పంపిస్తాం తప్ప మనం వెళ్ళాం. అంటే అక్కడే మన అవకాశాన్ని తొక్కేసుకున్నాం. స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశాన్ని భయంతో, స్టేజ్ మీదకి వెళ్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, స్టేజ్ ఎక్కగానే అందరూ మననే చూస్తున్నారు, వామ్మో ఇంతమంది నన్నే చూస్తా, నేనెట్లా పాడతా సారో, నా వల్ల కాదు అని అనుకుంటా. కానీ దానివల్ల ఎంతమంది వెనక్కి పోయారనేటువంటిది ఇప్పుడున్న రాజకీయాలు చూస్తున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తున్నా. యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, భయాన్ని వదిలిపెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, 33 మెంబర్స్ దాకా, నన్ను తీసి 32 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇంతకు ముందు నేను ప్రశ్న అడగంగానే ఇమ్మీడియట్ గా హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాను. ఇమ్మీడియట్ 2-3 హ్యాండ్స్ కనిపించాయి. మిగతా వాళ్ళకు కూడా సమాధానం తెలియదని కాదు, తప్పు చెప్తే ఏమవుతుందో, తోటి పార్టిసిపెంట్స్ ఏమనుకుంటారో, అయ్యో నేను రాంగ్ మాట్లాడింది ఏమనుకుంటారన్న భయంతో అక్కడ మనం ఆన్సర్ చెప్పడానికి వెనకాడతాం. కాబట్టి మిత్రులారా, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏదో ఉంటుందో ఎక్కడ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఆడియన్స్, దాన్నే మనం ఫియర్ ఆఫ్ స్టేజ్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రపంచంలో ఉన్న భయాలన్నింటి లోపల నెంబర్ 1 భయం ఏంటయ్యా అంటే స్టేజ్ ఫియర్. ఎదుటి వారితో ఎదురుగా నిలబడి మాట్లాడటం, వెదర్ ఇట్ ఈస్ ప్రపోర్షన్ ఇస్ ద ప్రపోర్షన్, ఆ రేషియో 1:1 ఉన్నా, 1:many ఉన్నా, అది గుర్తుపెట్టుకోండి. ద రేషియో షుడ్ బి లెస్ ఆర్ రేషియో షుడ్ బి మోర్. ఇస్ ఇట్ 1:1, or is it 1:20, is it 1:30, or is it 1:infinity? That is called stage fear. Right. ఇంతకుముందు మీకు వర్డ్ చెప్పాను, గ్లాసోఫోబియా. రైట్ డౌన్ ద స్పెల్లింగ్ అండి, గ్లాసోఫోబియా. స్టేజ్ ఫియర్ ని మనం మెడికల్ టర్మ్ లో, స్టేజ్ ఫియర్ ఇంకొక మాట స్టేజ్ ఫ్రైట్ అండి. స్టేజ్ ఫ్రైట్ అనే పదాన్ని కూడా జనరల్ గా పబ్లిక్ స్పీకింగ్ లో ఎక్కువగా వాడే పదం స్టేజ్ ఫ్రైట్.
స్టేజ్ ఫియర్ అనే పదాన్ని ఎక్కువగా స్టేజ్ ఫ్రైట్ అని వాడుతుంటారు. యూ కెన్ యూజ్ ఆల్సో వర్డ్ దట్ ఈస్ స్టేజ్ ఫ్రైట్, నో ప్రాబ్లం. ఆ వర్డ్ కూడా మనం వాడచ్చు. గ్లాసోఫోబియా. This is the term that you may be professionally diagnosed with if you have gone to a doctor or therapist. అంటే మామూలుగా చాలా మందికి భయాలు ఉంటాయండి, చాలా మందికి రకరకాల భయాలు ఉంటాయి. ఆ భయాలు మించినప్పుడు, ఆ భయం మించినప్పుడు, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళినప్పుడు, ఈ పాయింట్ గుర్తుపెట్టు, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళినప్పుడు, when it is goes to out of proportion, when it is go to out of proportion, then we have to consult a therapist. That is most fundamental rule. చాలా మంది గుర్తుపెట్టుకోండి, చాలా మంది మానసిక వైద్యుని సంప్రదించాలి అంటే చాలా అనుమానంగా, అవమానంగా భావిస్తారు. నాట్ ఎట్ ఆల్. ఒక చిన్న భయం ఎక్సెసివ్ గా ఉంది అంటే we have to consult a therapist and we have to take treatment. Not I'm talking about glossophobia. Any phobia we are facing, then we have to consult therapist. So this is glossophobia. Glossophobia అంటే ఏంటంటే స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ అంటే ఏంటంటే స్టేజ్ ఫ్రైట్. మై డియర్ ఫ్రెండ్స్, నోట్ డౌన్ యువర్ నోట్స్ చేసుకోండి, అంత మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నానంటే, ఎవరైతే ఇప్పుడు ఇందులో జాయిన్ అవుతున్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మహిమా ఫౌండేషన్ కుటుంబ సభ్యులే. మీ అందరికి నెక్స్ట్ సెషన్ లోపల యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ స్పీకర్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నాలాగానే క్లాసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మహిమా ఫౌండేషన్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఈ మహిమా ఫౌండేషన్ ద్వారా మీరు కూడా నాలాగా స్టేజ్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ చేయాలంటే మీ అందరికి ఫౌండేషన్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది. సో యూ బీ రెడీ ఫర్ ద ఛాన్సెస్. ఆ ఛాన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ముందుకు పోవాలనేది నెక్స్ట్ డే లో మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ కాల్డ్ గ్లాసోఫోబియా. గ్లాసోఫోబియా నథింగ్ బట్ స్టేజ్ ఫియర్, మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి స్టేజ్ ఫియర్, మన స్టేజ్ ఫియర్ లాంటి ఇంకొక పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, అగ్రోఫోబియా. ఇది చాలా మందికి ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా లేడీస్ కి ఎక్కువ ఉంటుంది. చాలా మంది పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారనుకోండి, చాలా పబ్లిక్ లో ఉంటే ఆ పబ్లిక్ వెళ్ళిపోగానే, చాలా మంది సమూహంలోకి వెళ్ళిపోగానే మనకు గాలాడినట్టు, మొత్తము ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు, కలురినట్టు, గిడ్డినెస్ వచ్చినట్టు, ఏంటి జనాలు ట్రైన్ బస్ లో ఫుల్ ప్యాక్ ఉన్నా చాలా ఇబ్బంది పడుతుంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అగ్రోఫోబియా. దానికి ఏంటి, క్రౌడెడ్ పీపుల్, క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నా కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫోబియా విచ్ ఇస్ కనెక్టెడ్ టు స్టేజ్ ఫియర్. క్రౌడెడ్ ప్లేస్ లో ఉండి మాట్లాడాలంటే కూడా భయపడుతూ ఉంటాం. ఇంకొకటి ఎస్కలేటర్, అంటే లిఫ్ట్ ఎక్కేటప్పుడు కొంతమంది భయం ఉంటుంది. ప్లేన్స్ పైకి వెళ్ళగానే, ప్లేన్ ఎక్కిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. కొత్తగా ప్లేన్ ఎక్కితే మనకు అంత గుండె జారి గల్లంత అయ్యిందే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. So this is called agoraphobia, my dear friends. Agoraphobia is also related to one type of stage fear, my dear friends. Agoraphobia is not only completely not connected to stage fear, but it is a part and parcel of stage fear. Agoraphobia is nothing but fear in crowded places, fear in packed places. ఇప్పుడు లిఫ్ట్ ఎలా ఉంటుందండి, క్లోజ్డ్ రూమ్స్. కొంతమంది క్లోజ్డ్ రూమ్ లో ఒక్కరిని చూస్తే భయపడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అగ్రోఫోబియా. రైట్. ఈ స్టేజ్ ఫియర్ ఇదంతా చెప్తున్నారు సార్, ఇవన్నీ భయం అంటే ఏంటో చెప్తున్నారు. దీన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ కి దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, మరి నాకు స్టేజ్ ఫియర్ ఉందా లేదా అని ఎట్లా తెలుసుకుంటాం. జనరల్ గా మనం ఒక్క 2 నిమిషాలు, ఐ విల్ స్టాప్ మై హియర్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా గ్లాసోఫోబియా అంటే ఏంటి, అగ్రోఫోబియా అంటే ఇది చెప్పుకున్నాం. ఈ స్టేజ్ ఫియర్ అనే టాపిక్ మనం వచ్చినప్పుడు ఇంతకు ముందు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, బాబు అరే ఎవరు పాడతారా సార్, మా ఫ్రెండ్ సార్ ఈయన పాడతారు సార్, ప్లీజ్ ఈయన తీసుకోండి సార్. మరి నువ్వు పాడవారా, నాకు పాడరాదు సార్. మన మిత్రుడు స్టేజ్ మీదకి వెళ్ళంగానే మనకి ఎట్లా ఉంటుంది, ఇట్లా కూర్చుంటాం మనం చాలా యాంగ్జైటీగా, మనం కూడా పాడుతున్నట్టుగా, మనం కూడా మాట్లాడుతున్నట్టుగా, అయ్యో మనం వెళ్తే బాగుండు, నేను వెళ్ళాలా వద్దా అంటే మన పక్కన వాళ్ళు నెట్టాలి. నువ్వు బోరా, నువ్వు బోరా, నువ్వు బోరా, నువ్వు బోరా, నేను బోరా, నాకు భయం అవుతుందిరా, అబ్బా నాకు భయం అవుతుంది. పోరా, మస్తు ఛాన్స్ రా, మళ్ళీ ఛాన్స్ పోతే రాదురా, మళ్ళీ బిల్వర్రా. అయినా కానీ అవతల వ్యక్తి మాట్లాడుతుంటే మనం ఇక్కడ కుర్చీలో కూర్చొని అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం, మనసులో మనం పాడుకుంటా ఉంటాం, మనం అధ్యక్ష అని మనం ఊహించుకుంటా ఉంటాం. కానీ తీరా స్టేజ్ మీదకి వెళ్ళామంటే మాత్రం మనం స్టేజ్ మీదకి వెళ్ళంగానే గౌరవనీయులు పెద్దలు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. ఇంతటితో నా వచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అయిపోయింది. మనము స్టేజ్ ఎక్కే ముందు ఇంత పెద్ద చార్ట్ లిస్ట్ రాసుకుంటాం,
రాసుకొని స్టేజ్ మీద పోగానే అందరికి నమస్కారం, స్టేజ్ మీద పెద్దలకు నమస్కారం, చాలా సంతోషంగా ఉంది, అయిన తర్వాత నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను, జై హింద్ వచ్చేస్తాను. ఏంటి మరి అంత రాసుకున్నామే, ఎందుకు మరి స్టేజ్ మీద మాట్లాడలేకపోతున్నాం అంటే మనకు ప్రత్యేక పరిస్థితిలోకి నెట్టబడుతున్నాం. అంటే వీఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ అది నా ప్లేస్ కాదు, నేను కింద కూర్చోవాల్సిందే, నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే వ్యక్తిని కాను. మీరు పిల్లిలాగా ఆలోచిస్తున్నారు అక్కడ, ఇంతమంది ఇమేజ్ పెట్టింది అందుకే. యు ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ క్యాట్, యు ఆర్ నాట్ ఫీలింగ్ యాజ్ ఎ టైగర్. ఏం జంగల్ కా రాజా అమ్మాయి, నేను స్టేజ్ మీదకి వెళ్ళి సింహం లాగా పులిలాగా విన్నానంటే మిగిలిన వాళ్ళందరూ నా మాట వినాల్సిన, ఐఎమ్ ద హీరో, ఐఎమ్ ద పర్ఫార్మర్ ఆఫ్ ది డే అని కనుక మనం అనుకునే స్టేజ్ మీద వెళ్ళగలిగితే దెన్ వీ కెన్ డెలివర్ అవర్ స్పీచ్. దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి? సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మీరు బాగానే మాట్లాడుతున్నారు, కానీ మాకంత వస్తుందా సార్? మేము అలా మాట్లాడగలుగుతామా సార్? మీలాగా మేము మాట్లాడగలుగుతామా సార్? మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ప్రొఫెషన్ లోకి రాకముందు నేను ఇలాగనే ఒక వాక్యం మాట్లాడటానికి, 2 వాక్యాలు మాట్లాడటానికి, 3 వాక్యాలు చాలా ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు ఆన్ స్పాట్ లో స్పాంటేనియస్ గా కూడా నేను పదాలను డెలివరీ చేయగలను. ఎలా వస్తుంది సార్? ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. అది గుడ్, ఆల్వేస్ ప్రాక్టీస్. ఎప్పుడు ఏదైనా, ఇప్పుడు నేను యాజ్ ఎ టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఉన్నాయి. మీకు అందరం నా ఫస్ట్ స్లైడ్ చూపించాను, ఎన్ని ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చాయి? పేషెంట్ అండ్ ప్రాక్టీస్. ఇవన్నీ ఉంటే మనకు భయం అనేది ఎక్కడ ఉంది. అందుకనే ఆ ఇమేజ్ ఎప్పుడు మీ మైండ్ లో ఇంప్రింట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే స్టార్టింగ్ ఇమేజ్ మీకు చూపించానో ఆ స్టార్టింగ్ ఇమేజ్ ని యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. You decide you want to become a cat or you want to become a tiger in a particular situation. ఆ పర్టికులర్ పరిస్థితుల్లో, ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో మీరు పులిలాగా ప్రవర్తించాలనుకుంటున్నారా, పిల్లిలాగా ప్రవర్తించాలనుకుంటున్నారా? దట్స్ మీ మీద ఆధారపడి ఉంది, మీ ప్రవర్తన ఆధారపడి. రైట్, మన ఇంట్రడక్షన్ సెషన్ ఉన్నా, దెన్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. రైట్ సార్, మనకి ఎందుకు సార్ స్టేజ్ ఫియర్ అంటారు? ఎందుకు సార్ స్టేజ్ ఫియర్ వస్తుంది? మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ 10 రీజన్స్ మనకు స్టేజ్ ఫియర్ ఆ స్టేజ్ ఫ్రైట్ ఎందుకు ఉంటుంది, ఎందుకు మనలో భయం కనిపిస్తుంది. యూ కెన్ అప్లై దిస్ సిచ్యువేషన్. ఈ పాయింట్స్ అని చెప్పిన పాయింట్స్ మీరు ఎక్కడన్నా అప్లై చేసుకోండి. యూ కెన్ అప్లై ఇన్ ఎనీవేర్, ఏ సిచ్యువేషన్ లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకు నాకు భయం వస్తుంది, ఎందుకు నేను భయపడుతున్నాను? ద ఫస్ట్ వన్ ఇస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్. ఒక్కళ్ళున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఒక ఫ్రెండ్తో ఉన్నప్పుడు, మన ఆత్మీయులతో ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాము. అదే లార్జ్ బిగ్ ఆడియన్స్ ఉన్నప్పుడు మనం అలా మాట్లాడలేకపోతాము. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్. లార్జ్ గ్రూప్స్ లో ఉన్నప్పుడు మన సెల్ఫ్ కాన్షియస్నెస్ ని కోల్పోతాము. భయం వేస్తుంది, చూడంగానే భయం వేస్తుంది. దానికి ఏం ట్రిక్ ఫాలో కావాలో చెప్తాను. సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే మనం కోల్పోతామో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్, అది మనకు రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ఫియర్ ఆఫ్ అపియరింగ్ నర్వస్. మనము సెకండ్ పాయింట్ ఏంటంటే, స్టేజ్ మీదకు వెళ్ళక ముందే మన బాడీలో ఒక రకమైన భయం అనేది కనిపిస్తుంది. పోగానే మన ఎప్పుడు పిలుస్తారా, మన పేరు ఎప్పుడు వస్తుందా, పోయిన తర్వాత ఏం మాట్లాడాలి, మనకు వెళ్ళి నిలబడంగానే మన నిలబడే విధానాన్ని చూడంగా, దట్ ఇస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్ అంట. నెక్స్ట్ సెషన్ వస్తుంది. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్. మన బాడీ లాంగ్వేజ్ ఎదుటి ప్రేక్షకులకు అర్థమైపోతుంది, ఈ సారు కొంచెం భయపడుతున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రేక్షకులందరూ ఎంత మంచి వాళ్ళంటే, పార్టిసిపెంట్స్ ఎంత మంచి వాళ్ళంటే, స్పీకర్ లిఫ్ట్ చేస్తారు. స్పీకర్ని లిఫ్ట్ చేస్తారు. ఎట్లా లిఫ్ట్ చేస్తారంటే, ఇక్కడ 30 మంది పార్టిసిపెంట్స్ ఎందుకు కూర్చున్నారు? స్పీకర్ని గేల్ చేయడానిక, స్పీకర్ని అవమానించడానిక? కాదండి, స్పీకర్ని ఎంకరేజ్ చేయడానికి, స్పీకర్ దగ్గర నుంచి 2 పదాలు నేర్చుకోవడానికి ఒక పార్టిసిపెంట్స్ కూర్చుంటారు తప్ప స్పీకర్ని గేల్ చేయాలని ఏ పార్టిసిపెంట్ అనుకోడు. అది మనలో ఉండాలి. అది లేదు కాబట్టే వీఆర్ అపియరింగ్ నర్వస్. థర్డ్ పాయింట్, కన్సర్న్ దట్ అదర్స్ ఆర్ జడ్జింగ్ యూ. మీరు స్టేజ్ ఎక్కి నిలబడంగానే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడల్లా మీరు ఏమి ఊహించుకోండి అంటే, మీరు స్టేజ్ మీద నిలబడ్డారు,
నిలబడ్డప్పుడు మీ ముందు ప్రేక్షకులు ఉన్నారు అని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ట్రై టు నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్తున్నా అన్ని కూడా మీరు స్టేజ్ మీద నిలబడ్డప్పుడు మీరు భయపడుతుంటే మీకు ఏ విధమైన ఫీలింగ్స్ వస్తాయో అనే విషయాన్ని ఊహించుకుంటూ ఈ పాయింట్స్ చెప్తున్నాను. మీరు అలానే ఊహించుకొని పాయింట్స్ చెప్పండి. కన్సర్న్ దట్ అదర్స్ ఆర్ జడ్జింగ్ యూ. నేను మాట్లాడే ప్రతి మాటను వాళ్ళు జడ్జ్ చేస్తారు. అయ్యో నేను తప్పు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో, అగో ఆయన ఆ సురేష్ నన్ను చూసే నవ్వుతున్నాడు, ఆ పక్కన ఆయన నన్నే ఫోటో తీస్తున్నాడు, నన్నే రికార్డింగ్ చేస్తున్నాడు, అబ్బా ఏంద్రబాయ్ నన్ను రికార్డ్ చేయకరా. సో మన్ని ఎవరు జడ్జ్ చేస్తున్నారు, మన ఎందుకు జడ్జ్ చేస్తారు, వాళ్ళు వినటానికి వచ్చారు కదా అని అనుకోవాలి. ఫోర్త్ వన్ పాస్ట్ ఫెయిల్యూర్స్. అంతకుముందు ఒకసారి మనం స్టేజ్ ఎక్కుంటాం, స్టేజ్ ఎక్కిన మనం తొట్టుపాటు పడి ఉంటాం, మాటలు తడబడి ఉంటాం. మనం స్టేజ్ ఎక్కేటప్పుడు ఆ ముందు మెట్టు మన కాళ్ళు తగిలి ఒకసారి ముందుకు తూలిపడి ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు గుర్తుకొస్తాయి స్టేజ్ మీదకి రాగానే. చిన్నప్పుడు నేను మాట్లాడలేకపోయినా నాకు గుర్తు రావచ్చు. ఈ పాస్ట్ ఫెయిల్యూర్స్ కూడా మన స్టేజ్ ఫ్రైట్ కారణం కావచ్చు. అండ్ ఫిఫ్త్ వన్, పూర్ ఆర్ ఇన్సఫిషియెంట్ ప్రిపరేషన్. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకు ఒక సమాచారాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు పూర్తిగా ప్రిపేర్ కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 40 నిమిషాల సమాచారాన్ని మీకు నేను అందించాలి అంటే నేను ఒక 3 రోజుల ప్రిపరేషన్ నాకు కావాలి. ఈ స్లైడ్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, ఈ పవర్ పాయింట్ తయారు చేయటం కానీ, వీటన్ని టైప్ చేయటం కానీ అంత కష్టపడాలి. దీన్ని నేర్చుకోవాలి. నాకు నేను బట్టి పట్టాలి, నాకు నేను అద్దం ముందు నిలబడాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, రైట్ ఓకే ఇలా అనుకొని నా అద్దం ముందు నిలబడి యాక్షన్ చేసుకొని నన్ను నేను చాలా మంది ప్రేక్షకులు ఊహించుకొని, అలా చేయకుండా ప్రిపరేషన్ లేకుండా సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా మనం వెళ్తాం కాబట్టి మనకు స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. సో దిస్ 5 points ఆర్ స్టేజ్ ఫ్రైట్. ఎందుకు స్టేజ్ ఫ్రైట్ వస్తుంది అంటే దీస్ ఆర్ ది. నెక్స్ట్, నార్సిజం. ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. వాట్ ఈస్ నార్సిజం? వాట్ ఈస్ నార్సిజం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనే తురుం, నేనే గొప్ప, నేను చెప్పిందే వినాలి, నేను సూపర్ మాట్లాడతా, ఎట్లయినా అద్భుతంగా మాట్లాడతా, నేను బేగి ప్రేక్షకులు ఏమున్నది ఏదైనా మాట్లాడతా అని ఓవర్ గా సెల్ఫ్ కి ఎవరైతే బాగా సెల్ఫ్ ఈగోయిస్ట్ ఉంటారో దాన్ని నార్సిస్ట్ అంటారు. ఆ నార్సిజం ఏవైతే ఉంటుందో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. దిస్ ఇస్ 6th point. నెక్స్ట్ 7th point, డిస్సాటిస్ఫాక్షన్ విత్ యువర్ ఎబిలిటీస్. ఇది చాలా మంది కనపడేటువంటి, అందుకే దాన్ని 7th place లో పెట్టాను. 7 అంటే మనం నచ్చం కదా, ఏడ్చినట్టుగా ఉంటుంది అంట కదా, అందుకే 7th point పెట్టాను. ఏంటి అంటే, నాకు అసలు మాట్లాడే ఎబిలిటీస్ ఉన్నాయా, నేను మాట్లాడగలుగుతానా, నా మాట స్పష్టంగా వస్తుందా, నా లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉందా, whether I am clear, whether I am perfect, my pronunciation is very clear, मैं अच्छा बात करता सर क्या. అరే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, నేను నల్లగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మై, ఫిజికల్ డిసేబిలిటీస్, మెంటల్ డిసేబిలిటీస్, సోషల్ డిసేబిలిటీస్, ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. ఎక్కడ లేని డిసేబిలిటీ అని గుర్తొస్తాయి. అందుకనే మనం స్టేజ్ ఫ్రైట్ ఉంటుంది. నెక్స్ట్ అదే పాయింట్, డిస్కంఫర్ట్ విత్ యువర్ ఓన్ బాడీ. మీ బాడీలోనే మీకు చాలా ఇన్కంఫర్ట్స్ కనిపిస్తుంటాయి. అవి ఏంటో నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. పూర్ బ్రీతింగ్ హ్యాబిట్స్. మై డియర్ ఫ్రెండ్స్, యూ లింక్ టు దిస్ ఇస్ కోవిడ్ సిచ్యువేషన్. పూర్ బ్రీతింగ్ హ్యాబిట్స్. చాలా మంది ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అని ఒక బ్రీత్ తీసుకుని, ఆ బ్రీత్ తర్వాత చెప్తాను. బ్రీతింగ్ టెక్నిక్స్ లేకపోవటం వల్ల చాలా మంది ఉపన్యాసం సరిగా ఇవ్వలేరు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, బ్రీతింగ్ కి ఉపన్యాసం సంబంధం ఏంటి సార్? మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే యోగా చేస్తారో, ఎవరైతే ప్రాణాయామం చేస్తారో, ఎవరైతే బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా చేస్తారో వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. యూ ట్రై ఫర్ 1 week అండ్ అగైన్ మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. సో ఆ పూర్ హ్యాబిట్స్ అనేవి కూడా మన స్టేజ్ ఫిట్ కాదు. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటారు. ఆయన సూపర్ మాట్లాడతాడు, స్టేజ్ ఎక్కిందంటే ఎట్లా మాట్లాడతాడు తెలుసా అబ్బా, సూపర్ మాట్లాడితే మనం అట్లా మాట్లాడలేమబ్బా,
మస్తు అనిపిస్తుంది సార్ మాట్లాడుతుంటే, మేడం మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, కానీ అట్లా మనకు మాట్లాడరాదు, మనం అట్లా మాట్లాడలేం అనేటువంటి కంపారిజన్ అనేటువంటి చేసుకోవడం వల్ల కూడా మనకు స్టేజ్ ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 10 టాపిక్స్ ఆఫ్ స్టేజ్ ఫ్రైట్. ఈ 10 కారణాలే కాదు, ఇంకా మీరు ఎన్ని కారణాలు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని కారణాలు చెప్పాను, ఇంకా ఇవే 10 కారణాలు ఉంటాయా సార్ అంటే ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, కొన్ని మన పర్సనాలిటీ డిజార్డర్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. బట్ ఐ కలెక్టెడ్ 10 పాయింట్స్ ఎందుకు మనకు స్టేజ్ ఫ్రైట్ కలుగుతుంది, వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. రైట్, ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది అనేది చెప్పాను సార్. మనకు స్టేజ్ ఫియర్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి సార్? ఇగో ఈ క్యారెక్టర్స్ ఏవైతే మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాయో, దీస్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్ స్టేజ్ ఫియర్. యు ఆర్ ఫీలింగ్ విత్ గ్లాసోఫోబియా. ఎస్, నాకు గ్లాసోఫోబియా ఉంది అంటే మీకు ఖచ్చితంగా ఈ ఉండట్టే. పౌండింగ్ హర్ట్, గుండె ఎట్లా కొట్టుకుంటుంది అంటే దడ్ 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 ఎట్లా ఉంటుంది అంటే దడ్ 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 అతి వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది గుండె. ఇదొకటి. నోరు ఎండిపోతా ఉంటది, ప్లీజ్ వాటర్ కావాలి. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే షేకీ హ్యాండ్స్, చేయి ఇట్లా వణుకుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన డ్రెస్ లోపట మన 4 limbs హిండ్ లిమ్స్ ఇట్లా షేక్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, క్లికరింగ్ వాయిస్, గొంతు. అందరికీ నమస్కారం, అందరూ నేను ఈరోజు మంచి ముచ్చట చెప్పడానికి మేము ముందుకు వచ్చిన, అయితే అసలు మన గొంతు కాదు. అరే ఏంది నా గొంతు ఇట్లా వస్తుంది, ఈ గొంతు నాది కాదు కదా, ఎందుకు ఇట్లా ఆగమాగం అవుతుంది, మనం ఎంత అని మాట్లాడినా అంటే హలో ఇట్లా వస్తుంది గొంతు. క్వికరింగ్ వాయిస్ వస్తుంది. వై వీఆర్ గెటింగ్ క్వికరింగ్ వాయిస్? బికాస్ మన మైండ్ లో స్టేజ్ ఫియర్ ఉంది. చేతులన్నీ చెమట పడతా ఉంటాయి, చేతులన్నీ చెమట చల్లగా అయిపోతూ ఉంటాయి చేతులు. ఊరికి చాలా మంది లేడీ స్పీకర్స్ ఎవరైతే టీచర్స్ వాళ్ళు ఊరికి కర్చీఫ్ చేతులు పట్టుకొని దాన్ని నలుపుతా ఉంటారు. హ్యాండ్ కర్చీఫ్ చూడండి, ఒక చేతిలో హ్యాండ్ కర్చీఫ్ నలుగుతూ ఉంటుంది, ఇంకో చేతిలో మైక్ వణుకుతూ ఉంటుంది. హ్యాండ్ కర్చీఫ్ నలుగుతూ ఉంటుంది, మైక్ హ్యాండ్ కర్చీఫ్ నలుగుతాం, మైక్ వణుకుతూ ఉంటుంది. సో ఎందుకు చేతులు చెమట జారిపోతుంది? కోల్డ్ స్వెటీ పామ్స్ ఆర్ సిమ్టమ్. అండ్ లాస్ట్ బట్ స్టమక్ క్రాంప్స్, అంటే కడుపులో గుడుగుడు కూడా అవుతా ఉంటుంది. చూడండి, చాలా మందికి మనం స్టేజ్ అని కాదండి, మనం ఎవరితో మాట్లాడాలి, మనకంటే పెద్దవాళ్ళతోని, మనం ఎవరంటే భయపడతాం, మనం ఎవరికైతే భయపడతాం వాళ్ళతో మాట్లాడాలంటే కడుపులో గుడుగుడు అనిపిస్తూ ఉంటుందండి. ఐఎమ్ వెరీ సారీ టు సే, మనకు మోషన్ వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా వీల్ వెంట్ టు హరీ టు వాష్రూమ్. చాలా మంది ఫెయిల్ అవుతారు. ఇట్లా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే ఇది కాదు, మనకు ఒక అనుకోని సన్నివేశం ఎదురుకాగానే మనకు ఆటోమేటిక్ కడుపులో గాబరైపోయి ఇమీడియట్ గా మనకు రన్ అవే టు వాష్రూమ్. Not only I'm talking about stage fear. As a psychologist, I'm telling, when we are facing any problem, the first one is the problem is in stomach. ఈ సిమ్టమ్స్ కనుక మీకుంటే ఇది స్టేజ్ ఫియర్ సిమ్టమ్స్. మిత్రులారా, ఈ సిమ్టమ్స్ అని నేను డాక్టర్ని కాదు, లేకపోతే ఈ సిమ్టమ్స్ కోవిడ్ సిమ్టమ్స్ వచ్చినట్టుగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ గా ఎవరికైనా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ కావచ్చు. సో ఇవి మనకు కనపడే లక్షణాలు. ఇవాళ రేపు డాక్టర్స్ ఏ లక్షణం వచ్చినా కూడా వాడు కోవిడ్ అంటున్నాడు, కరోనా అంటున్నాడు, ఇది చాలా బాధపడుతుంది. కాబట్టి దాన్ని లింకప్ చేసుకోండి, జస్ట్ అనే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి. సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవాళ కరెంట్ ఉంటుందా, ఇంట్లో మళ్ళీ టెక్నికల్ గ్లిచ్ వస్తుందా, టెక్నికల్ ఎర్రర్ వస్తుందా, మరి సరిగా చెప్పగలుగుతానా, మళ్ళీ ఏమైనా ఆగమవుతుందా, ప్రతి ఒక్కరికి ఉంటుందండి భయం. కాకపోతే ప్రతి సందర్భంలో ఎలా బయటపడాలనేటువంటి నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. సో ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, స్టేజ్ ఫియర్ అంటే ఏంటో చెప్పాను, వాట్ ఈస్ గ్లాసోఫోబియా అంటే ఏంటో చెప్పాను, వాట్ ఈస్ ఆగ్రోఫోబియా అంటే ఏంటో చెప్పాను, ఎట్లా ఉంటే స్టేజ్ ఫియర్ అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు స్టేజ్ ఫియర్ సిమ్టమ్స్ చెప్పాను. సార్ ఇవన్నీ చెప్పారు, మరి వీటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. సో ఐ మెంటర్ ద ఫైనల్ టాపిక్, దట్ ఇస్ హౌ టు ఓవర్కమ్ పబ్లిక్ స్పీక్. ఇది కూడా మళ్ళీ 10 నెగిటివ్ లక్షణాలు చెప్పాను కదా మీకు, 10 పాజిటివ్ లక్షణాలు చెప్పేసి ఐ విల్ క్లోజ్ మై టాపిక్. రైట్, గెట్ యువర్ హెడ్ ఇన్ ద రైట్ ప్లేస్. గెట్ యువర్ హెడ్ ఇన్ ద రైట్ ప్లేస్ అని అంటే, మనము ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మనకున్నటువంటి ప్రతి మనిషి లోపల హార్మోన్స్ ఉంటాయండి, హార్మోన్స్ అంటాం. ఇందులో ఈ స్టేజ్ ఫియర్ లో మనం ఇంపాక్ట్ చేసే హార్మోన్ అడ్రినల్ గ్లాండ్.
దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫైట్ అండ్ ఫ్లైట్ ఆర్గాన్ అంటాం దాన్ని. పరిగెత్తు, పారిపో లేదా నిలబడి పోరాడు. పారిపో, పరిగెత్తులు, నిలబడి పోరాడు. దిస్ కాల్డ్ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అంటాం. ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో ఇది బయటపడాలి. ఇది బయటపడాలి అని అంటే మనము ఏం చేయాలి సార్ అంటే, మనము స్టేజ్ మీదకి ఎక్కే ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. మీ సెషన్ రాకముందే, మీ పేరు రాకముందే, మీ పేరు పిలవకముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలా. సోషల్ యాంగ్జైటీని బయట పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని ఏమంటామంటే బ్రీత్ డయాఫ్రమాటికల్లీ అంటాం. అంటే నాభి నుంచి బెల్లీ బ్రీత్ అని చెప్తాను చూడండి, నాభి నుంచి శ్వాస తీర్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఒక రైట్ ప్లేస్ లోకి వెళ్ళాలంటే బెల్లీ బ్రీత్ అంటాం. ఇట్లా దట్స్ కాల్డ్ బెల్లీ బ్రీత్. డయాఫ్రమాటికల్లీ అంటే కింద మన ఈ పోర్షన్, అప్పర్ పోర్షన్, లోవర్ పోర్షన్ సపరేట్ చేసే డయాఫ్రమ్ ఉంటుంది. ఉదర విధానము అంటాం తెలుగులో. అక్కడి నుంచి మన డైలీ బ్రీత్ అనేది చేసుకున్నట్లయితే మనం కొంత భయాన్ని నుంచి బయటపడతాం. థర్డ్ పాయింట్, టర్న్ దట్ నెగిటివ్ టాక్ ఇంటూ పాజిటివ్ థింకింగ్. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు నన్నే చూస్తున్నారు అనే విషయాన్ని మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చాలా మూవీస్ లోపల డాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఒక స్పాట్ లైట్ ఎవరో మాట్లాడుతున్నారు. సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవరో మాట్లాడుతున్నారు. స్పాట్ లైట్ మన మీద పడుతుంది. ఈ స్పాట్ లైట్ మన మీద పడ్డప్పుడు ఎలా ఉంటుంది? కేవలం స్టేజ్ మీద వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. ఆడియన్స్ అంతా చీకటిగా ఉంటారు. ఆడియన్స్ అంతా చీకటిగా ఉంటారు. ఆడియన్స్ అంతా చీకటి. సినిమా హాల్ ఊహించుకోండి. సినిమాలో ఎట్లా ఉంటాం? మనమంతా చీకట్లో కూర్చుంటాం. మనకి ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుంది. సేమ్ ఇమాజినేషన్ ని మీరు ఆపోజిట్ ఊహించుకోండి. ఏం ఊహించుకోండి? స్పాట్ లైట్ ఈజ్ అన్ ఆడియన్స్. స్పాట్ లైట్ ఇస్ అన్ ఆడియన్స్. ఐఎమ్ ఇన్ డార్క్ ప్లేస్. నేను ప్రేక్షకులు కనిపిస్తలేను. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా, లేదా నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇమాజిన్ ద స్పాట్ లైట్ ఈస్ నాట్ ఆన్ యూ. ఇమాజిన్ ద స్పాట్ లైట్ ఈస్ నాట్ ఆన్ యూ. స్పాట్ లైట్ ఈస్ అన్ ఆడియన్స్. ఆడియన్స్ అందరు నాకు కనిపిస్తున్నారు, కానీ నేను ఆడియన్స్ కనిపించట్లేదు అనే పాయింట్ పెట్టుకోండి. అటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతుందో, ప్రేక్షకులంతా నన్ను ఏదో అనుకుంటారనేటువంటిది, లేదా నిన్న జరిగిన సిచ్యువేషన్ మొన్న జరిగింది, ప్రతిసారి అదే రిపీట్ అయింది అనేటువంటి నెగిటివ్ థాట్ లో నుంచి బయటకు పోయి, మీరు అద్దంలో మీ ఇంతకుముందు చూపించిన ఇమేజ్ పిల్లి పుల్లాగా ఎలా కనిపిస్తుందో, ఆ పిల్లి అనేటువంటి నెగిటివ్ టాకు మీకు పుల్ అనేటువంటి పాజిటివ్ థింకింగ్ లోకి తెచ్చుకోండి. పిల్లి అనే నెగిటివ్ టాక్ ని పుల్ అనే పాజిటివ్ థింకింగ్ లో తెచ్చుకోండి. ఐ రిపీట్, పిల్లి అనే నెగిటివ్ టాక్ లో నుంచి పులి అనేటువంటి పాజిటివ్ థింకింగ్ లోకి రండి. యు నెవర్ గెట్ స్టేజ్ ఫైర్ మై ఫ్రెండ్స్. తర్వాత ద ఫోర్త్ పాయింట్ ఐ విల్ టెల్ యూ, స్టాండ్ స్ట్రైట్ అండ్ అప్ యువర్ చెస్ట్. చాలా మంది స్టేజ్ ఎక్కగానే ఇట్లా డీలా పడిపోతారు. ఈ గూడలు అంటాం, ద షోల్డర్స్ జారేస్తారు కిందికి. నాట్ దట్ ద పొజిషన్. స్టాండ్ స్ట్రైట్ అండ్ ఓపెన్ అప్ యువర్ స్టేజ్. ఇట్లా స్పైన్ వెనక స్పైన్ నిటారుగా ఉండేట్టుగా నిలబడ్డట్టు చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, లెట్ గో టు ఇంట్రూసివ్ థాట్స్. ఇది ఏంటంటే మన స్టేజ్ ఎక్కగానే ఎక్కడెక్కడ ఆలోచనలు వస్తాయండి. చాలా ఆలోచనలు వస్తుంటాయి మైండ్ లో. ఏకేమో థాట్స్ వస్తూ ఉంటాయి, ఏదో మనం డామినేట్ చేస్తూ ఉంటాయి. ఈ థాట్స్ అన్నిటిని నొక్కేసే ప్రయత్నం చేయండి. నేను బాగానే చెప్తాను. ఏ పాయింట్ గుర్తొచ్చినా నేను బాగా మాట్లాడతా. ఏ పాయింట్ గుర్తొచ్చినా నేను మంచిగా మాట్లాడతా. ఏ పాయింట్ గుర్తే నేను మంచిగా మాట్లాడతా. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా థాట్స్ వస్తుంటాయి. నాకు పర్ఫార్మెన్స్ బాగుంటుందా, ఎదుటి వాళ్ళు ఏమైనా రానివ్వండి. ఇవాళ ఇంట్లో గొడవ పెట్టుకున్నాను కదా, ఆ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవాళ వస్తుంటే ఫలానాతో గొడవ పెట్టు, ఇవన్నీ ఆలోచన, చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటిని కూడా నేను పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇవ్వగలను అనే పాయింట్ లో మీరు ఆ థాట్స్ పెట్టుకోండి. దిస్ ద ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రీట్ యువర్ ఆడియన్స్ అండ్ స్మైల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు థమ్స్ అప్ చూపించండి. హౌ ఆర్ యూ? ఫైన్. మన ఫేస్ లో నవ్వు ఉండాలి, మన గొంతులో గాంభీర్యం ఉండాలి. గ్రీట్ యువర్ హాయ్. ఏ కమాన్ కమాన్, హే హే హే. చాలా మంది స్పీకర్స్ అరుస్తుంటారు, హే హే కమాన్ కమాన్. ఫేస్ లో నవ్వు, ఫేస్ లో సినిమాలో ఉంటుందిగా, ఆయన పేరు ఏం పేరు? రవితేజ. నా మూతి మీసం మీద చెయ్యి ఉండాలి, మొహం మీద నవ్వు ఉండాలి,
డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ప్రమార్కుడు సినిమా. రైట్, విక్రమార్క సినిమాలో రవితేజ ఊహించుకోండి. అది ఊహించుకొని మీరు స్టేజ్ ఎక్కండి. సో గ్రీట్ యువర్ ఆడియన్స్ అండ్ ఆల్వేస్ స్మైల్. ఫేస్ లోంచి నవ్వు కంటే అందమైనటువంటి కాస్ట్లీ ఆభరణం ఏది లేదండి. స్మైల్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఫర్ ఎవర్ మేల్ అండ్ ఫీమేల్. సో స్మైల్ అండ్ గ్రీట్ యువర్ ఆడియన్స్. మీకు ఏం టెన్షన్ లేదు. 7th పాయింట్, అక్కడ 7th పాయింట్ ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా 7th పాయింట్ చాలా ఇంపార్టెంట్. టాక్, డోంట్ ప్రెజెంట్. పేపర్ పట్టుకొని ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు స్టేజ్ ఫియర్ అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. స్టేజ్ ఫియర్ అనగా ఫియర్, FER, ఫియర్. ఫియర్ అంటే ఫాల్స్, ఏ అపియరెన్స్, ఏ నెవర్ రియల్. ఓకే. సెకండ్ పాయింట్, విజువలైజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అని మనం ప్రిపేర్ అయినటువంటి విషయాన్ని చదవటం కాదు, ప్రజెంట్ చేయండి, మాట్లాడండి. అట్లా ఊరికనే ప్రజెంట్, డోంట్ ప్రజెంట్. మీరు ఏదైతే పేపర్ సబ్మిషన్ కాదుగా, సెమినార్ లో పేపర్ సబ్మిషన్ కాదు కదా, పిల్లవాళ్ళగా ఉప్పు కప్పు రమ్మును ఒక పోరం చోటు రాళ్ళు వేరు పుణ్య పురుషులు ఇది కాదుగా మనం అడిగింది. నువ్వు ఏం చేయాలా? నువ్వు మాట్లాడాలి అంతే, సింపుల్ గా. ఏదో మీటింగ్ అనగానే ఏదో పెద్ద ప్రిపేర్, క్యాజువల్ గా మాట్లాడండి, సింపుల్ గా మాట్లాడండి. ఇప్పుడు మీకు ఇన్ని స్లైడ్లు చెప్తున్నాను, ఎక్కడన్నా అప్ప చెప్పినట్టుగా ఉందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ట్రై టు టాక్, మాట్లాడుతున్నాను. రైట్. నెక్స్ట్, విజువలైజ్ ఏ సక్సెస్ఫుల్ అవుట్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్ మనిషికి. నేను స్టేజ్ మీదకి వెళ్ళినా ఒక 2 నిమిషాలు మాట్లాడినా, వీళ్ళంతా సైలెంట్ అయిపోయినారు, ప్రేక్షకులంతా సైలెంట్ అయిపోయినారు. నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ప్రేక్షకులంతా నిలబడ్డారు, నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినారు. మన్మోహన్ సార్, యు ఆర్ గ్రేట్, చాలా బాగా మాట్లాడినారు, ఇంతమంది స్పీకర్ని ఇప్పుడు నేను చూడలేదు. వెరీ గుడ్, ఐఎమ్ ద గ్రేట్ స్పీకర్ అని యూ కెన్ విజువలైజ్ సక్సెస్ఫుల్ అవుట్కమ్. విజువలైజ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ ఇమేజ్ ప్రింట్ ఇమేజ్. సక్సెస్ అయితే, స్పీచ్ సక్సెస్ అయితే ఎంత మజా ఉంటుంది. ఎస్, సూపర్ మాట్లాడినా ఆయన ఇమేజ్ ని కనుక మీరు ప్రింట్ చేసుకున్నట్టయితే ఆల్వేస్ విల్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ in 1-in-1 combination and 1-to-many combination, and it is to 1-to-infinity combination. And 9th point, turn the spotlight around. ఇంతమంది పాయింట్ మళ్ళీ రిపీట్ వస్తుంది. టర్న్ ద స్పాట్లైట్ అరౌండ్. స్పాట్లైట్ మీ మీద వేసుకోకండి. స్పాట్లైట్ మన వైజాగ్ బీచ్ లో తిరుగుతూ ఉంటుంది చూడండి. స్పాట్లైట్ గాలి దీపపు స్తంభం అంటాం. లైట్ తిరుగుతూ ఉంటది, అక్కడ ఉన్నాడు ఆ స్తంభం మీద సెక్యూరిటీ గార్డ్ ఎవరికి కనపడు, ఆ లైట్ మాత్రం అందరిని చూస్తూ ఉంటాడు. ఇమాజిన్ లైక్ దట్. మీరు గాలి దీపస్తంభం మీద, లైట్ హౌస్ మీద మీరు ఉన్నారు, లైట్ హౌస్ మాత్రం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఊహించుకున్నట్టు అవుతే డోంట్ ప్రాబ్లం. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, మూవ్. ఇక్కడ నేను మనం ఆన్లైన్ కాబట్టి మామూలుగా కూర్చొని చెప్తున్నాను. మామూలుగా కూర్చొని చెప్పినా కూడా నేను ఇలా చేతులు కట్టుకొని లేదు, సాధ్యమైనంత వరకు అటు ఇటు కదులుతూ మీకు చెప్తాను. నా చేతులు మీరు చూస్తున్నారు, మాక్సిమం కదులుతూనే ఉన్నారు. మీరు కూడా స్టేజ్ మీద ఒక 2-3 మాటలు మాట్లాడేటప్పుడు ఆ 2-3 మాటల సందర్భంలో కొంచెం అటు ఇటు కదలి, ఇంకా దాని గురించి క్లియర్ గా మనం చెప్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అండ్ పబ్లిక్ స్పీకింగ్. రైట్, I think this is first session and first topic about stage fear. Regarding this, do you anybody have any doubts, my dear friends? Stage fear మీద ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? If you are giving permission, ఒక 10 minutes సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పుకుందామా? షెల్ యు గో ఫర్ టుమారో? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పుకుందామనంటే అందరూ థమ్స్ అప్ ఇవ్వండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటిన్యూ చేద్దామంటే అందరు థమ్స్ అప్ చూపించండి. ఐ విల్ గో ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. ఇఫ్ యు ఆర్ మీకు వినే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, రైట్, థ్యాంక్ యూ. షెల్ ఐ గో ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? సింపుల్ టాపిక్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్. ఎందుకంటే ఫియర్ ఓవర్కమ్ అంటే అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైఫ్ లో చాలా అవసరం. ఓకే మై డిఫరెన్స్, ఐ విల్ ఫినిష్ విత్ ఇన్ రైట్ 10 minutes లో కంప్లీట్ చేస్తాను. చిన్న టాపిక్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫియర్ పెడుతున్నారు, చూస్తున్నాను మేడం. ఓకే మై డిఫరెన్స్, రైట్. సువర్ణ మేడం గారు, వాట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి. అయితే చూడండి.
హలో, కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే ధైర్యంగా ఉండడం అండి. ఓకే, ధైర్యంగా ఉండటం. ఓకే మేడం, రైట్. జేమ్స్ చెప్పబ్బా. కాన్ఫిడెంట్ గా ధైర్యంగా మాట్లాడటం. ధైర్యంగా మాట్లాడటం. ఓకే, రైట్. యు ఆర్ అప్లైయింగ్ టు పబ్లిక్ స్పీకింగ్. జేమ్స్ ఎడిపోయావు? జేమ్స్ మళ్ళీ ఒకసారి మాయమైపోయాడు, వెళ్ళిపోయాడు. జేమ్స్ అనగా మాయమైపోయాడు. ఒక్క నిమిషం అండి. టెక్నికల్ ఇష్యూ. మేడం చెప్పండి. చెప్పండి మేడం. మేడం చెప్పండి. సార్ మేడం, సువర్ణ మేడం చెప్పండి. 5-6 days కోర్స్ లో ఈ స్టేజ్ ఫియర్ అనేది ఓవర్కమ్ అవ్వచ్చా? డెఫినెట్ గా మేడం, 100% ఐఎమ్ కాన్ఫిడెంట్. డెఫినెట్ గా మీరే మాట్లాడతారు. మీకు అసైన్మెంట్స్ అందుకే ఇచ్చాను మేడం, మీరు అసైన్మెంట్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఆ స్టేజ్ ఎక్కగానే మనం కొన్ని మర్చిపోతాం కూడా అండి. యూ ట్రస్ట్ వన్ మోర్. ఎక్స్ప్రెసింగ్ పవర్ అనేది ఉండదండి. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇదే సువర్ణ మేడంతో లాస్ట్ డే రోజు మాట్లాడిస్తాను. ఇదే సువర్ణ నేనేమంటున్నా, ఇదే సువర్ణ మేడంతో లాస్ట్ డే మాట్లాడిస్తాను. నేను జస్ట్ ఒక నార్మల్ హౌస్ వైఫ్, హోమ్ మేకర్ అండి. అవునండి. ఇక్కడ బండారు మేడం, ఇక్కడ బండారు సంగీతాన్ని మీకు కనిపిస్తుంది. షీఈ్ మై వైఫ్. మీరు అనుకున్నట్టుగానే తన నార్మల్ హౌస్ మేకర్, హౌస్ వైఫ్. కానీ తను షీఈ్ ద బెస్ట్ స్పీకర్ ఎవర్. షీఈ్ ద బ్యూటిఫుల్ హోస్ట్ ఫర్ భగవద్గీత అండ్ భాగవతం క్లాసెస్. షీఈ్ ప్రొనౌన్స్డ్ యాజ్ మాతాజీ, సంగీత మాతాజీ, చాలా క్లాసెస్ లోపల. షీఈ్ నాట్ ఎట్ ఆల్ హౌస్ వైఫ్, షీఈ్ నాట్ ఎట్ ఆల్ హోమ్ మేకర్. ఆ పాయింట్ మర్చిపోండి. నేను అనగానే చూడండి, హౌస్ మేకర్, హౌస్ వైఫ్ అనే నో 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 అంటూనే ఉంది మా మేడం. మేడం అన్నప్పుడు కూడా అన్నాను నార్మల్ ఏంటి, నార్మల్ అంటే చూడండి, మేడం అన్నప్పుడు అన్నారు. కాబట్టి మీరు మెయిన్ గా హౌస్ వైఫ్స్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, యు ఆర్ నాట్ హౌస్ వైఫ్స్ అండి, యు ఆర్ ద క్వీన్, యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ది హౌస్ అండి. మీరు లేనిది ఇల్లు ఎక్కడదండి బాబు, మీరు లేనిది ఇల్లే లేదండి బాబు. అసలు లేడీస్ లేనిది ఇల్లు ఎక్కడదండి. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే అక్కడ దేవతలు ఉంటారు. డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ టు నారీమణి. మీరు లేదు మేము ఎక్కడండి, ఏదో భయపడ్డ యాక్షన్. మేడం మన్మోహన్ సార్ ఒప్పుకున్నారని అందరూ ఒప్పుకోరు కదా మేడం, వాళ్ళు జెంట్స్ అందరూ ఒప్పుకుంటారు, అందరు జెంట్స్ అంతా నా వైపే. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఓకే ఓకే, మనం డిబేట్ అవుతున్నాం. ఓకే, మనం విల్ చిట్ చాట్ లేటర్, మనం అందరం మాట్లాడుకుందాం. రైట్, షల్ గివ్ ఫర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అది ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం. ఇక్కడ కాన్ఫిడెంట్ గా మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం. సో హౌ వి రిలేట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు సువర్ణ మేడం గారికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు అన్నారు మేడం, సార్ నేను ఈ వారం రోజుల సెషన్ అయిపోయిన తర్వాత, 9 రోజుల సెషన్ అయిపోయిన తర్వాత నేను బాగా మాట్లాడగలుగుతానా? దానికి ఒక ఆన్సర్ చెప్తాను మేడం. లాస్ట్ డే వాల్డిక్టరీ ఫంక్షన్ ముందు రోజు మీ అందరితోని లైవ్ సెషన్ ఉంటుంది. మీరందరూ కూడా అత్యద్భుతంగా మంచి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలి. అది చేసిన తర్వాతనే మీకు మహిమా ఫౌండేషన్ చెల్లి ఎలిజిబుల్ పబ్లిక్ స్పీకర్ అనే సర్టిఫికెట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. వాంట్ గెట్ సర్టిఫికెట్, మీకు సర్టిఫికెట్ రావాలి అంటే ఫైనల్ లైవ్ సెషన్ మీరు అటెండ్ కావాలి. ఆ లైవ్ సెషన్ లో మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నేను మా టీం అందరం మేము జడ్జ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా సువర్ణమణి ఇప్పుడైతే మాట అన్నారో, ఐఎమ్ ద హౌస్ మేకర్, ఐఎమ్ ద హోమ్ మేకర్, హౌస్ వైఫ్ అనే పదాన్ని అప్పుడు మీరు తీసేసి నో ఐఎమ్ ద క్వీన్ అని మీరు అనకపోతే మా సంగీత మేడం నాతో కూడా పెట్టుకుంటారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ stage confidence and self confidence. Right, self confidence. What is self confidence? All right, what is self confidence? Self confidence is the knowledge that you can do something and do it well. Do something and do it well. Self confidence comes from first hand knowledge of the task at hand, knowing your strengths and weaknesses, applying your skills to any situation. Self-confidence is extremely important in almost every aspect in your life. ప్రతి జీవితంలో మనకు కావాల్సి ఇందులో 4 పాయింట్స్ చెప్పాను చూడండి. నాలెడ్జ్ ఆఫ్ ది టాస్క్ ఎట్ హ్యాండ్. ఒక సిచ్యువేషన్ ని గృహిణులు హౌస్ వైఫ్స్ సిచ్యువేషన్ డీల్ చేసినట్టుగా
భారతదేశ ప్రధానమంత్రి డీల్ చేయలేడు, రాసుకోండి సువర్ణ గారు. ఇంట్లో సమస్య వస్తే భర్త ధైర్యం కోల్పోయినప్పుడు ధైర్యం చెప్పేది భార్య మాత్రమే. ఇంట్లో పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడేది భార్య మాత్రమే. అంత స్ట్రెంగ్త్, భర్త గాబరా పడితే భర్తను ప్రేమలో నెట్టి భర్తను బలహీనంగా మార్చే వీక్నెసెస్ కూడా మీ దగ్గర ఉంటాయి. బలము బలహీనత రెండింటిని సమానంగా పెట్టుకునేటువంటి గృహిణులు మీరు. ఆ భయం మీకు అవసరం లేదు. ఒక పరిస్థితిని సంభాళించడం అంటాం మన తెలంగాణ లాంగ్వేజ్ లో. దాన్ని సమన్వయం చేసే ప్రయత్నంలో మీరు అబలగా అయ్యో ఇది నేను చేయలేను అని అంటూనే ఇండైరెక్ట్ గా మీ స్ట్రెంత్ చూపిస్తూ ఉంటారే, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఆ టైంలో మీ స్కిల్స్ బయటకు వస్తూ ఉంటాయి, ఆ టైంలో మీ కాన్ఫిడెన్స్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వచ్చేదాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. సిచ్యువేషనల్ గా బిహేవ్ చేసుకోవటం, సందర్భాన్ని బట్టి మన బలాన్ని చూపించడం, సందర్భం అవసరం లేనప్పుడు మన బలహీనంగా కనపడటం, సందర్భం అవసరమైనప్పుడు మాత్రం మన స్కిల్స్ ని బయటకు తీసుకురావటం, మన నైపుణ్యాన్ని బయటకు తీసుకురావటం, ఇవన్నిటిని కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కింద చెప్పుకుంటాం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ముఖ్యంగా మనం 3 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ నోట్బుక్ లో మీరు ఈ మూడిట్లో దేంట్లో ఉన్నారో ఒకసారి రాసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, రైట్ యువర్ ఓన్. మీకు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, ఆప్టిమల్ ఉందా, ఓవర్ ఉందా? ఒకసారి మీరు రాసేసుకోండి. నెక్స్ట్ మీకు ఆన్సర్స్ వస్తాయి. ఐ రిపీట్, మీరు ఏం చేయండి అంటే, మీరు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా, ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా? మీకు మీరు జడ్జ్ చేసుకోండి, మీకు మీరు ఒక పాయింట్ రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లో కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ప్రపంచం ఎటుపోతున్నా నాకు సంబంధం లేదు. కంఫర్ట్ జోన్, ఆల్వేస్ ఇన్ కంఫర్ట్ జోన్. వ్యాపారం చేద్దామా, వద్దు. దీని మీద ఇన్వెస్ట్ చేద్దామా, వద్దు. ఏమొద్దు, మనం ఏం లేదు, మనకి ఎంత వస్తుంది అంతవరకు ఉండాలి. పిండి ఎంత ఉంటే గంత చేయాలి, ఎక్కువ చేస్తే చినిగిపోతుంది. ఎక్కువ తక్కువ మనకి ఈ పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ మనకెందుకు, ఇట్లా ఇంట్లో సింపుల్గా ఉందాం. మనకు ఆవరణలో ఏమొద్దు, ఎట్లా ఉన్నాం అట్లే జీవిద్దాం. మన జీతం ఎట్లా అట్లే జీవిద్దాం. మనం ముందుకు పోయేదిలే, వెనకకు పోయేదిలే, ఎట్లున్నాం అట్లే ఉండాలి. ఎవరితో మనకేంద్రా భాయ్, దునియా మారో గోలీ దునియా हम ऐसे ही रहेंगे. Staying in your comfort zone, fearing and failure and avoid taking risks, governing your behavior based on what other people think. ఎదుటి వాళ్ళకు మీరు మంచి వాళ్ళగా కనపడాలంటే నేను చాలా మంచివాడినండి అనేటువంటి నటన చేస్తారు. వర్కింగ్ హార్డ్ టు కవర్ అప్ మిస్టేక్స్ అండ్ హోపింగ్ దట్ యూ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లమ్ బిఫోర్ ఎనీవన్ నోటీస్. చాలా హార్డ్ వర్క్ చేసినట్టు కనపడి తప్పులన్నీ కప్పుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ లక్షణాలు మీలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. యువర్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా లెక్క. ఎంతమందికి ఉన్నాయో మీరు అనుకోండి. ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ టెంపరేచర్, ఆప్టిమం అనే పదాన్ని ఎంత ఉండాలో అంత గుర్తుపెట్టు. ఆప్టిమం అనే పదానికి ఎంత కావాలో అంత, ఎక్కువ కాదు, నాట్ మోర్ నాట్ లెస్, ఎంత కావాలో అంత. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమం. ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డూయింగ్ వాట్ యు బిలీవ్ టు బి రైట్ ఈవెన్ ఇఫ్ అదర్స్ మాక్ టు క్రిటిసైజ్ యూ ఫర్ ఇట్. నేను చేసింది రైట్ అని మీరు నిర్ణయించుకున్నప్పుడు, మన్మోహన తప్పు అని చెప్పినా, సార్ మీరు తప్పన్నా ఉప్పన్నా, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రైట్, మీకు ఆన్సర్ తర్వాత తెలుస్తుందని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారే. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ రైట్, యు డోంట్ బాదర్ అబౌట్ అదర్స్ క్రిటిసిజం. మీరు స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడిన పాయింట్ ఎదుటి వారికి తెలియదు, నా మాట తెలుస్తుంది ఎదుటి వారికి. నీ మాట్లాడిన పాయింట్ అంతకుముందు ఎదుటి వారికి తెలీదు, నేను చెప్పేది ఎదుటి వారికి తెలియదని మీరు నిలబడి స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మీరు రైట్ అవుతారు. నేను చెప్పేదంతా ఎదుటి వాళ్ళకి ముందే తెలుసు. నేను ఇప్పుడు ఒక జోక్ చెప్తాను, ఆ జోక్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది, అయినా కానీ మీరు వినాలే, విని నవ్వు రాకుండా ప్లీజ్ నవ్వాలే అని కనుక మనం ముందే జోక్ చెప్తే
మనకేమైనా కాన్ఫిడెన్స్ లేదు. వాట్సాప్ లో 100 మంది చూడండి, వాట్సాప్ 2000 మంది చూడండి. అదే వాట్సాప్ జోకులు కనుక మీరు మీ వేలో ప్రజెంట్ చేసినట్టు అవుతే, వాట్సాప్ లో ఒక సన్నివేశాన్ని మీ వేలో మీరు ప్రజెంట్ చేసినట్టు అవుతే, వై డోంట్ దట్ థింగ్స్ అపియర్ యాజ్ ఎ న్యూ వన్? అది ఎందుకు కొత్తగా కనపడదు? కనిపిస్తుంది. ప్రతి టాపిక్ కొత్తది, ఏది కొత్తది కాదండి. ప్రతి దాన్ని కొత్తగా చేసే ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనలో ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. ఏది కొత్తగా ఏది మనం కొత్తది చెప్పట్లే, పాత దాన్ని కొత్తగా చేస్తున్నాం. ఇప్పుడు లేడీస్ మార్చేటువంటి డిజైన్స్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వాడేటువంటి శారీ డిజైన్స్ కానీ, మీరు వాడేటువంటి ఆర్నమెంట్ డిజైన్స్ కానీ, వెదర్ దే ఆర్ సైక్లింగ్ ఆర్ నాట్, చరిత్ర తిరుగుతోందని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకప్పుడు వాడినటువంటి డిజైన్స్ ని న్యూ థాట్స్ గా మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాం తప్ప ఇంతవరకు కొత్త డిజైన్ అని రాలేదు, కొత్త థాట్ అని రాలేదు. చెక్ యువర్ డిజైన్స్ and previous and now and in future. Make decisions with absolute confidence. ఈ నిర్ణయం నేను తీసుకుంటే, ఈ రోజు ఒక ప్లాట్ కొనాలని మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు, మీ దగ్గర 10 లక్షలే ఉన్నప్పుడు, ఆ ప్లాట్ కాస్ట్ 12 లక్షలు ఉన్నప్పుడు, అది కొనుక్కోవాలా వద్దా అని నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు కొనుక్కోవాలే నిర్ణయం తీసుకుంటారే, దట్ ఇస్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది, ఈ అప్పును ఎవరు తీరుస్తాడు, వాడి ఇంటి ముందుకు లొల్లి పెడతాడు అని ఆ ప్లాట్ మీరు కొనుక్కోకపోతే, అదే 10 లక్షల ప్లాటు మరో సంవత్సరం తర్వాత 30 లక్షలు పెట్టిన ఆ ప్లాట్ రాదు. ఆ 2 లక్షలు మీ దగ్గర లేక, అయ్యో మనకి ఎందుకులే వదిలేస్తాం, మనం అక్కడ మన ధైర్యం రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ నాట్ టాకింగ్ టు ద ఏమంటారు ఎకనామిక్ గా లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఎట్ ఆప్టిమల్ సెల్ఫ్ ట్రస్ట్ యూ విల్ లెర్న్ హౌ టు, ఎట్లా ఉండాలి. రియలైజ్ సెల్ఫ్ డౌట్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ డౌట్ ఏమైనా ఉంటే దాన్ని డౌట్ తీసేసి ఆ ప్లేస్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకుంటారో, సువర్ణ మేడం, ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకుంటారో అప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన సెల్ఫ్ డౌట్ అయితే ఉందో అది ఎరేజ్ అయిపోయి ఆ ప్లేస్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను గృహిణిని కాదు, నేను ఎంప్లాయీని, నా జేబట్టి ఇల్లు నడుస్తుంది. ఒక్కరోజు నేను ఇంట్లో లేవకపోతే ఇంట్లో ఎక్కడ అక్కడే ఉంటది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. You are not a homemaker, you are the kingmaker of the home. That you remember. Make crisis time decisions with swift and total clarity. మీకేమైనా సమస్యలు వచ్చినప్పుడు అతి వేగంగా నిర్ణయాలు తీసుకోండి, స్పష్టంగా నిర్ణయాలు తీసుకోండి. స్టాప్ బీటింగ్ యువర్ సెల్ఫ్ అప్ అబౌట్ పాస్ట్ చాయిసెస్. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. 10 లక్షల ప్లాట్ మీరు 12 లక్షలు చెప్పి 2 లక్షలు కోల్పోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో అవకాశం వచ్చింది, పక్కన ఇంకో ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ కాస్ట్ ఇప్పుడు 15 లక్షలు. మీ దగ్గర మళ్ళీ 12 లక్షలు ఉన్నాయి, మీ దగ్గర 12 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు 15 లక్షలు అయింది ప్లాట్ కాస్ట్. మళ్ళీ మీరు ఆలోచించారనుకోండి, పోయినసారి లాగానే మళ్ళీ మీరు ఏమైనా చేసుకుంటున్నారు అంటే మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. పాస్ట్ చాయిసెస్ మీరు మళ్ళీ తిరుగుకుంటున్నారు. మళ్ళీ దాన్ని సేమ్ అదే తప్పులో పడి ఆ మళ్ళా 15 లక్షలు పెరిగింది, 3 లక్షలు నా దగ్గర లేవు, నేను ప్లాట్ కొనుక్కోను. నెక్స్ట్ ఆ ప్లాట్ కాస్ట్ ₹1 కోటి అవుతుంది. స్టాప్ బీటింగ్ యువర్ సెల్ఫ్ అబౌట్ పాస్ట్ చాయిసెస్. పాత నిర్ణయాలని మళ్ళీ తోడుకొని అదే నిర్ణయాన్ని ఆలోచించి ఆ కొత్త నిర్ణయానికి దాన్ని రుద్దకండి. టేక్ డెసిషన్, డూ ఇట్, దెన్ యు విల్ గెట్ ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లిజన్ వాట్ యు వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ నీడింగ్ అదర్స్ అప్రూవల్. చాలా మంది చేసేది ఏంటంటే, నేను మాట్లాడుతుంటే సగం మందికి అర్థమవుతుందా, సగం మంది నిద్రపోతున్నారా, వింటలేరా? డోంట్ వరీ అండి, ఎవరైనాకున్న పద్ధతి. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. నేను ప్లాట్ కొందాం అనుకుంటున్నా రమేష్, వాళ్ళు 15 చెప్తున్నారు, 14 కడదాం అనుకుంటావా? ఎందుకురా, కానీ 10 పెడితే వస్తుంది అని ఇంకోటి అంటారు. ఇంకోళ్ళు అంటారు, ఇప్పుడు ప్లాట్ అవసరం అరా, నీకు అవసరమే లేదు. ఇంకో ఆయన ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ బిజినెస్ నడుస్తలేదు. ఇట్లా మీరు 100 మంది దగ్గర సమాధానం తీసుకొని ఏ ఒక్కరు కూడా మీకు కరెక్ట్ డెసిషన్ ఇవ్వరండి. సబ్కా సునో ఆప్కా కరో. ఇన్ ఆర్డర్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సబ్కా సునో ఆప్కా కరో. అర్థమైందా అండి? సబ్కా సునో ఆప్కా కరో. మీకు ఏది నచ్చిందో అది చేయండి, ఏది నచ్చిందో అది చేయండి. ఎదుటి వారి గురించి మీరు దయచేసి నటించకండి, ఎదుటి వారి గురించి దయచేసి మీరు జీవించకండి మిత్రులారా. దయచేసి చెప్తున్నా, మీ గురించి మీరు జీవించండి. ఈ రోజు మహిమా ఫౌండేషన్ ఏర్పడటానికి కారణము నా గురించి నేను జీవించాలని పెట్టుకున్నటువంటి మహిమా ఫౌండేషన్. ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేస్, మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ కాన్ఫిడెంట్ సేస్ ద మహిమా ఫౌండేషన్ ఈస్ డెలివర్డ్ బికాస్ ఆఫ్ మై థాట్స్. నేను చెప్పుకోగలను కదా,
నేను నా సర్వీస్ ని ఇవ్వగలను కదా, నా దగ్గర టాలెంట్ ఉంది కదా అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని మహిమా ఫౌండేషన్ అనేటువంటిది ఒక 4 రోజుల ముందు రూపుదిద్దుకున్నారు. మహిమా ఫౌండేషన్ తోని మీ దగ్గర క్లాసెస్ చెప్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఈ కాన్ఫిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టు అయితే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏం సార్? నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరురా, నేనే తురుము అనేటువంటిది. ఐఎమ్ సారీ, జస్ట్ ముందు ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే బాగా ప్రౌడిస్ట్ అంటాం చూసా, వానికి మస్తు పొగరు ఉంటుంది కాబట్టి వాడు చాలా ఈగోయిస్టిక్, వాడు చాలా స్టబన్ అంటే ఎవడేం చెప్పినా విన్నాడు. ఇంతకుముందు ఎవరు సబ్కాసును ఆప్కా కరో అన్న చూసినండి, అది మంచి అయినా చెడైనా కొన్ని విషయాలు మనం మంచిది చూసుకోవాలి. కొంతమంది మంచి వాళ్ళు మంచి సలహాలు తీసుకుంటారు. అట్లా అని మన్మోహన్ సార్ చెప్పింది కదా సబ్కాసును ఆప్కా కరో అన్నాడు కదా అని చెప్పి ఎవరిది వినకుండా చేసుకోవటం కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోతారు. అంటే కొన్ని విషయాల లోపల ఎదుటివారిది మొత్తంగా వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే, ఈగోయిస్ట్ గా ప్రవర్తిస్తే వాళ్ళను సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులుగా అంటారు. ఎవరికైతే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో దట్ పీపుల్ ఆర్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ఏ కాన్ఫిడెంట్, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ మేక్స్ ఈగోయిస్టిక్ అండ్ ఇరిటేటింగ్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు మన దగ్గర రాగానే మనకు చాలా చిరాకు అనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడబుద్ది కాదు. మీరు చూడండి, మన సొసైటీలోనే చాలా మంది ఇరిటేటింగ్ ఉంటారు. ఆయన మాట్లాడుతుంటేనే వీడు వచ్చిండు రా, వీడు వచ్చిండంటేనే అంత వశపడదురా మనం. అబ్బా వచ్చిందా రామా, ఇక మొదలు పెడుతుంది రా, ఇక చెప్తుంది రా, ఇక వల్ల కాదు రా అనే కామెంట్స్ మనం వింటాం. ఆ ఫీలింగ్ ఎవరికైతే మన ఎదుటి వరకు కలిగిందో దే ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ అచీవ్మెంట్స్ అవన్నిటిని ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు పిల్లులే, కానీ ఏ మ్యామ్ షేర్ క్యా బాత్ కర్తే అని ఎక్కువగా చూపించుకోవడాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చూడండి, అదే సిచ్యువేషన్ మీరు ఇమేజ్ చేసుకోండి. అదే ఇమేజ్ ఎన్ని రకాలుగా వాడుతున్నా మీరు చూడండి, అదే చిత్రాన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నా మీరు చూడండి. ఇప్పుడు అదే మాటని ఓవర్ కాన్ఫిడెన్స్ ఊహించుకోండి. పిల్లి కాన్ఫిడెన్స్, పులి ఓవర్ కాన్ఫిడెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇమేజ్ చేంజ్ చేశాను ఇక్కడ. చూడండి, అదే ఇమేజ్ ఇక్కడ కూడా వాడుతున్నా. పిల్లి కాన్ఫిడెన్స్, పులి ఓవర్ కాన్ఫిడెన్స్. అట్లా కూడా మనం వాడుకోవచ్చు ఇమేజ్, రైట్? సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. సో ఇప్పుడు మీరు టిక్ చేసుకోండి, మీరు ఆప్టిమల్ కాన్ఫిడెన్సా, లోవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు మాత్రం చెప్పకండి, మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. సార్ ఇవన్నీ చెప్తున్నారు, ఎట్లా సార్ మనం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలి? హౌ టు బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్? లో కాన్ఫిడెన్స్ ఉంటే ఆప్టిమల్ కి ఎట్లా రావాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆప్టిమల్ కి ఎలా రావాలి? ఇక్కడ ఉన్న పాయింట్స్ మీరు నేర్చుకోండి. ఐ రిపీట్, లో కాన్ఫిడెన్స్ ఉంటే సెల్ఫ్ లోకి ఎట్లా రావాలి, ఓవర్ ఉంటే సెల్ఫ్ లోకి ఎట్లా రావాలి, మధ్యలోకి ఎట్లా రావాలి, ఆప్టిమమ్ లోకి ఎట్లా రావాలి? లవ్ అండ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. దిస్ ఇస్ ఫండమెంటల్ పాయింట్. నిన్ను నువ్వు గౌరవించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు పట్టించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకో, నీ ఆత్మతో నువ్వు మాట్లాడుకో. తర్వాత నీ భార్య అయినా, తర్వాత నీ పిల్లలైనా, తర్వాత నీ భర్త అయినా, ఎవరైనా కానీ నన్ను నేను ప్రేమించుకున్న రోజున, నాకు నేను తృప్తిపడ్డ రోజున మనం సక్సెస్ అయినట్టే. కానీ యాజ్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్స్ గా మనం అందరం కూడా ఓడిపోతున్నామండి. మనందరం ఓడిపోతున్నాం. మనందరం కుటుంబం కోసం సర్వీస్ చేస్తున్నాం. చివరికి వృద్ధాశ్రమం అట, వానప్రస్థ ఆశ్రమంలో మన చుట్టూ ఎవరు ఉండక, కాలు చేతులు పనిచేయక, అప్పుడు తెలుస్తుంది మనం ఎంత కోల్పోయాం. పొద్దున 5 గంటలకు లేచి తినక, మొన్న ఏదో వీడియో వచ్చింది, పిల్లిలాగా కొన్ని రోజు కుక్కలాగా, గాడిదలాగా చాకిరి చేసి ఆఖరికి కుక్క చావులా మంచంలో కూడా ఉంటాం. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ప్రతిరోజు మార్నింగ్ ½ అవర్ మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి, రైట్? నెక్స్ట్, సే ఎస్. నెక్స్ట్ పాయింట్, సే ఎస్. ఎస్, ఐ కెన్ డూ ఇట్. ఎస్, దిస్ డే ఇస్ మైన్. ఎస్, ఇవాళ నేను బతుకున్నాను. దిస్ డే ఇస్ మైన్. ఐ విల్ మేక్ ఇట్ చెరిష్. నేను చాలా బాగా చేసుకోవాలి, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. స్టార్ట్ యువర్ డే విత్ ఎ స్మైల్. లేవంగానే మొహం అంతా చిరాకు పెట్టి, టీ పెట్టావా, నేను బ్రష్ చేసిన, టీ రెడీగా ఉండాలి, ఏం చెప్తాను, ఎప్పుడు పడగలే అని లేవంగానే మొహం అంతా ఎట్లా పెట్టుకుంటే అటు లైఫ్ పార్ట్నర్ చికాకు దొబ్బుతుంది, మనకు చికాకు. లేవంగానే గుడ్ మార్నింగ్ డియర్,
గుడ్ మార్నింగ్ బేటా, ఒక్కసారి విష్ చేసుకోండి, గుడ్ మార్నింగ్ చెప్పుకోండి మీకు మీరే. ఏ మన్మోహన్ గుడ్ మార్నింగ్ రా, శబాష్ రాను, శబాష్. జీవితాన్ని నవ్వుతో మొదలు పెట్టండి, పడుకుంటప్పుడు హాయిగా నవ్వుతూ పడుకోండి. డోంట్ టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు యువర్ బెడ్రూమ్, డోంట్ టేక్ యువర్ థాట్స్ ఇన్ టు యువర్ బెడ్రూమ్. మీరు బెడ్ ఎక్కారంటే యు ఆర్ ద కింగ్, మీరు బెడ్ ఎక్కారంటే యు ఆర్ ద క్వీన్. లీవ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. పొద్దున లేచినప్పుడు స్మైల్ తోని లేవండి, రాత్రి పడుకున్నప్పుడు చాలా సంతోషంగా ఈ రోజు మీరు చేసిన మంచి పనులు మాత్రమే తలుచుకొని పడుకోండి. ఈ రోజు మా బాస్ ఇట్లా అన్నాడు, వాడు ఎట్లా చేస్తాడు అంటే వానికి బీపీ రాను, వానికి షుగర్ రాను, వాడు ఎప్పుడు నా జోలికే వస్తాడు, వానికి ఏమవుతుంది అంటే మనకే బీపీ, మనకే షుగర్, వాడు హాయిగా నిద్రపోతా ఉంటాడు మన దిక్కు. కాబట్టి బీ హ్యాపీ, బీ స్మైల్, మేక్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ ఇట్. అప్పుడు పొరపాటు జరుగుతూ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకోండి. గివ్ ఎ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్, ట్యాప్ చేసుకొని మీకు మీరు మెచ్చుకోండి. ఎవరు మెచ్చుకోవాల్సి మనకు అవసరం ఏంటండి? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళు మనకు అదే విధంగా సాయం చేస్తారు. ఎప్పుడైనా ఒక సహాయం ఎదుటివారు చేసినప్పుడు ఈ వ్యక్తికి సాయం చేస్తే నాకేంటి అని మనం అనుకుంటాం చూసారా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక ఎదుటి వ్యక్తి సాయం చేసినప్పుడు ఆ సహాయం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా వస్తుంది. రైట్ డౌన్ దిస్ పాయింట్. ఒక వ్యక్తికి మీరు సహాయం చేసినప్పుడు హృదయపూర్వకంగా సంతోషంగా మీరు ఒక వ్యక్తికి ఏ సహాయం అయినా చేసినా ఆ సహాయం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది. అది తిరిగి రాని రోజున మీరు మన్మోహన్ కాల్ చేయండి, సార్ మీరు అన్నమాట తప్పు అనండి. నేను కాదు, ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సెయింగ్, చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక వ్యక్తికి మీరు సాయం చేసినప్పుడు అది బ్లెస్సింగ్ కింద కౌంట్ అవుతుంది. ఆ బ్లెస్సింగ్ మళ్ళీ మీకు ఖచ్చితంగా లైఫ్ లో రిపీట్ అవుతుంది. ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ ఫేసింగ్ ద బ్లెస్సింగ్స్. I'm here in front of you because I'm doing well, I'm doing favor to society, I'm doing good to society, I'm blessed well. Next, think, feel and talk positive. మంచిగా ఆలోచించండి, ఎప్పుడైనా పాజిటివ్ టాక్ ఉండండి. స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పీపుల్. మనని ఎంకరేజ్ చేసే పీపుల్ దగ్గరే కూర్చోండి. ఏం పోతావురా, ఏం కొంటావురా, ఊకేం తిరుగుతావురా, కూగోరా ఏం తిరుగుతా, అటువంటి ప్రజల్ని, అటువంటి వాళ్ళు దూరంగా పెట్టండి. మిమ్మల్ని బూస్టప్ ఇచ్చేటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సో దిస్ ఇస్ అబౌట్ హౌ టు బూస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హాయిగా ఒక కప్ బూస్ట్ తాగండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోండి. బూస్ట్ ఇస్ అవర్ ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ డాక్టర్ మన్మోహన్ బండారు. 9490300703. ఈ నెంబర్ మీకు ఫీడ్ అయిపోయి ఉండాలి. ఎప్పుడు ఏ అవసరమైనా, ఎనీ ఫ్యామిలీ, ఎనీ ప్రాబ్లమ్స్, యూ క్యాచ్ మీ ఆన్ మై ఫోన్, జస్ట్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సంగీత మేడం. సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ మై సెషన్, టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.